ఇంపార్టెంట్ అంటే పాలోడు పిల్లవడు, మీ ఆయన రాడు గదిలోకి, మీ ఆవిడ రాడు, పిల్లలు రాడు, ఎవ్వరు రాడు, మొత్తం అంత కామ్గా ఉంటారు. ఆ టైంలో నిద్ర తప్ప ఇంకేం రాదు. సో ఆ టైంలో లేచి ఒక జగ్గుడు కాఫీ తాగి ప్రార్థించుకుంటే ఆ 3 గంటలు నీకు తెలుసా, నీ జీవితకాల సమస్యలు కొన్ని వేరుతో బయటకు వచ్చేస్తాయి. ఒక్కరోజు చేసిన ఆ ప్రార్థన. యు సీ దాట్? సో ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. దోస్ టైమింగ్స్, అందుకని నేను విశ్వాసం కూడా పెరుగుతుంది ఆ టైంలో. ఓకే, సో 3 o'clock ఈజ్ నాట్ ఎనఫ్. నేను ఎప్పుడు చేయలేను 3 గంటలకు లేసి ప్రార్థన ఇప్పుడు దాకా నా జీవితంలో. I never prayed. I never woke up at 3 o'clock and prayed. నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే, ప్రార్థన చేయాలంటే రాత్రి భోజనం చేసిన తర్వాత 11:30కో 12కో జగ్గుడు కాఫీ తాగి పొద్దున్న 7-8 వరకు ప్రార్థన చేస్తా. సో ఐ ప్రే హోల్ నైట్. ఓకే, నాకు మళ్ళీ 3 గంటలు లేచి పడుకున్నానంటే మళ్ళీ 5 గంటల పాటలు ఎప్పుడంటే అయిపోయాయి. ఏమన్నా ట్రైన్ ఇంతకుముందు నాకు 2 గంటలే ఉండేది నిద్ర, 3 గంటలు ఇలాగ అడ్డీ తిరుగుతున్నప్పుడు, జర్నీ మన యూఎస్ వెళ్తున్నప్పుడు, అక్కడ వెళ్తున్నప్పుడు నిద్ర ఉండదు నైట్. అదిగో వి గాట్ హియర్ కోంబల్, యూనో, పడుకునేవారు ఎవరో అండి. ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అపాయింట్మెంట్లు. ఇక్కడ కాదు, అక్కడ పాపం విదేశాలు 10 గంటలు 15 గంటలు డ్రైవ్ చేసి వస్తారనమాట కొన్ని 100 మంది. సో ఐ గివ్ దెమ్ టైమ్. కొంతమందికి మేజర్ కేసులు ఉంటాయి. సో ఐ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ దట్స్ హౌ ఇట్ గోస్, రైట్? But anyway, I'm announcing, before I begin the service, I'm announcing a change of dispensation. ఈ రోజు ఈ మందిర ఆవరణంలోకి వచ్చిన వారు ధన్యులు. ఇప్పుడు దాకా వచ్చి ఈ రోజు రానోళ్ళు దే ఆర్ మిస్సింగ్ సంథింగ్. నేను అంటుంది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు నుంచి ఆరంభించి వరుసగా 7 వారాలు అభిషేకిస్తున్నాను నేను. ఈ 7 వారాలతో ఇది మొదటి వారం. ఎంతమందికి ఇది మొదటి అభిషేకం అని తెలుసు? యా, నేను ఈ 7 వారాలకు ముందు, ఒక 3 వారాలకు ముందు ఒక రాజ్యం గురించి చెప్పా. ఎవరైనా విన్నారా ఆ రాజ్యం గురించి? దేవుడు ఈ రాజ్యాన్ని హెచ్చిస్తే అప్పుడు సమస్త జనులు వచ్చి అందులోకి వెళ్తారని. సో ఈ 7 అభిషేకాల తర్వాత దేవుడు ప్రతి ఒక్కరిని ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఎవ్రీబడి. ఇప్పుడు దాకా చేసే 10 ఏళ్ళ నుంచి వచ్చావా, 15 నుంచి వచ్చావా, 16 ఏళ్ళ నుంచి వచ్చావా, 20 ఏళ్ళ నుంచి వచ్చావా, ఎంతకాలం నుంచి వచ్చావని కాదు. ఈ 7 అభిషేకాల్లో పాల్గొనేవాడు ధన్యుడు. ఆయన శిష్యులతో కూడా ఒక మాట అంటాడు. ఆయన్ని వెంబడించి ఆయనతో ఉండి 3.5 సంవత్సరాలు భోజనం చేసి అన్ని ఆయనతో సహవాసం చేసిన వారితో ఒక మాట అంటాడు, endure to the end to be saved. ఏంటది? అంతము వరకు సహించువాడే ధన్యుడు. శిష్యుడైనా సరే, ఎవరైనా సరే. ఇఫ్ యూ కంటిన్యూ విత్ మీ ఇన్ మై వర్డ్ దెన్ యు ఆర్ మై డిసైపుల్. ఒకసారి శిష్యులు వచ్చి, ఒకసారి తల్లి తండ్రి వచ్చి, మేము పిల్లలమే, అన్నదమ్ములు ఆయనకి రమ్మను అంటే ఆయన అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా పిల్లలు? ఈ వాక్యాన్ని అనుసరించు వారే నా తల్లి తండ్రి పిల్లలు అంటాడు. యు సీ దట్? సో ఇట్ ఈస్ ద వర్డ్. సో ఎందుకని 7 అభిషేకాలకి ఈ దారి తీసిందండి? ఇప్పుడు దాకా జేసన్నంలో ఇచ్చిన అభిషేకాలు వేరు, ఈ 7 అభిషేకాలు వేరు. These 7 are totally different. Blessed are those who partake in these 7 anointings. ఇవి ఆన్లైన్లోనే ఉంటాయి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, మీ బంధువులు కానీ ఎవరు కానీ, లిజన్ అండ్ టేక్ ద అనాయింటింగ్ బ్యాక్. యు గెటింగ్ మీ నౌ? ఓకే, ఆల్రైట్. ఈ 7 అభిషేకాల్లో తుఫాన్ వస్తున్నా ఈదుకొని వచ్చేవాడు ధన్యుడు. బట్ స్టిల్ యూనో, అంత ప్రెషర్ అయితే నేను పెట్టను, అలా బంధించను. ఇంట్లోనే కూడా మరీ వాటర్ ఎక్కువైనా, తుఫాన్ అయినా, అలాగైనా ఇంట్లో ఉండి మీరు యూ క్యాన్ టేక్ ద అనాయింటింగ్. ఓకే, బట్ 99.99% ట్రై టు కమ్. యూ గెటింగ్ మీ నౌ? ట్రై టు కమ్ టు ద ప్రెమిసెస్. ఓకే, ఏదో ప్రెమిస్. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు ఒక మాట అంటాడు, 2-3 నా నామాన్న కుడితే, ఒకవేళ 1000 మంది ఉంటే, యు సీ దాట్? దట్స్ అ వెరీ స్ట్రాంగ్ ప్రెజెన్స్. ఓకే, నేను ఇండివిజువల్గా కూడా చేస్తా, బట్
వెన్ ఐ వాజ్ ఆపరేటింగ్ డౌన్ దేర్, అక్కడ ఆపరేషన్ చూసారా, నేను ఎప్పుడు కూడా హీలింగ్ సర్వీస్ అని ఒక 1000 మంది అక్కడ దగ్గర వీ గోట్ అరౌండ్ 400-500 పీపుల్ టుడే పేర్లో వెయిట్ చేస్తున్నారు. హౌ మెనీ ఆఫ్ యూ సా ద అనాయింటింగ్ దేర్? దట్ వాజ్ మూవింగ్ అండ్ హీలింగ్ పీపుల్. ఎప్పుడు కూడా, నాట్ ఓన్లీ నౌ, ఇది 20 years నుంచి ఉంది. ఇట్ మూవ్స్, హీల్స్ పీపుల్. ఈవెన్ ఇన్ శాన్ డియాగో యూ సా ద అనాయింటింగ్, హౌ ఇట్ హీల్స్ పీపుల్. అప్పుడు దాకా మెసేజ్ చెప్పా అందరిలాగా అయిపోయినారు. ఎప్పుడైతే అభిషేకం చూసారో వాళ్ళందరి కళ్ళల్లోకి మబ్బులు కమ్మాయి. ఇదేంటిది, 5 ఏళ్ళు 4 అమెరికా డాక్టర్లు స్వస్థపరచలేని 30 సెకండ్లో పోవడం చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. 1 నిమిషం కూడా కాదు, 30 సెకండ్లు, 30 seconds started disappearing. We got a testimony. Then they were shocked like, what is this? అప్పుడు అందరూ నన్ను పిలవడం మొదలుపెట్టారు మా సంఘాలకి. నేను చెప్పా, మేము అలా వెళ్ళాం, మేము వచ్చి మేమే పెట్టుకుంటాం మీటింగ్, మీరు రండి అన్న. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు మీటింగ్కి వెళ్ళా ఇలాగా, స్టేజ్ కింద కంటే స్టేజ్ మీద జనాలు ఎక్కువ ఉంటారు. అందరూ అయిపోయి సన్మానాలు చేసి డబ్బా కొట్టుకున్న తర్వాత లాస్ట్లో 5 నిమిషాలు నాకు మైక్ ఇస్తారు. ఫోటో నాది, పేరు నాది. కొన్ని డబ్బులు ఇస్తారు, కొన్ని డబ్బులు ఎవరు, అంత అది పక్కన పెట్టేయండి. అందుకే నేను పెట్టే మీటింగ్లో స్టేజ్ మీద ఎవరు ఉండరు, ఎవరు కనపడరు మీకు ఎవరు కూడా. ఎవరు వచ్చి ఇంట్రడక్షన్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, సన్మానం ఉండదు, దండలు ఉండవు. ఒక్కోసారి స్టేజ్ మీద మెసేజ్ చెప్పాను, డైరెక్ట్గా క్రౌడ్లోకి వెళ్ళిపోయి హీలింగ్ ప్రేయర్స్ చేస్తా 1 అరగంట. ఆ తర్వాత వచ్చి మెసేజ్ చెప్తా లాస్ట్లో. ఒకసారి మెసేజే చెప్పా, ఒకసారి ఓన్లీ మెసేజ్ చెప్తా. వీ షుడ్ లీడ్ యాజ్ బై ద హోలీ స్పిరిట్. అవునా కదా? ఇట్ కాంట్ బి ఎ ట్రెడిషనల్ వే, బట్ ఐ ఫాలో ద ట్రెడిషనల్ వే, ద వర్షిప్, హీలింగ్ అండ్ స్టఫ్. ఓకే, బట్ ఎనీవే, వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ డిస్పెన్సేషన్. అంటే ఏంటి? ఒక కొత్త యుగములోకి వెళ్తున్నాం. అవునా? ఇప్పుడు చాలా యుగాలు ఉన్నాయి. అమాయక యుగం ఒకటి ఉంది. అవునా? ఏదేను తోట యుగం ఒకటి ఉంది, ఉందా లేదా? ఎస్. ఆ తర్వాత మనస్సాక్షి యుగం ఒకటి ఉంది. దేవుడు మీ మనస్సాక్షి ప్రకారం జీవిస్తాడు అంటాడు. వాళ్ళు ధర్మశాస్త్రమై ఉన్నారు, వారి మనస్సాక్షి వాళ్ళు ధర్మశాస్త్రమై ఉన్నారు. మనస్సాక్షి యుగం. ఆ తర్వాత రాజుల యుగం. ఏ రాజు ఎలా కావాలో అలా పరిపాలించుకోవచ్చు, ఏ రాజు చట్టం వారిది. ఇశ్రాయేలీయులు ఏమన్నారు? మాకు కూడా ఒక రాజు కావాలన్నారు. దేవుడు ప్రవక్తలను పెట్టాడు అన్నమాట. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించి ఒక యుగంలో పెట్టాడు. ఏ యుగము? ధర్మశాస్త్ర యుగంలో పెట్టాడు. ఆ తర్వాత మళ్ళా కృపాయుగములోకి తీసుకొచ్చాడు. ఈ కృపాయుగములో మహిమ నుంచి అధిక మహిమకి త్వరగా వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఈ కృపావాక్యము అందకపోవడం వల్ల ఎప్పుడైతే జనాలు దేవుని వాక్యాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారో అప్పుడు దేవుడు ఇంకా వాళ్ళని ధర్మశాస్త్ర యుగంలోనే పెడతాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్దాం హృదయపూర్వకంగా అని అనుకుంటారో, సీరియస్గా అది చేయలేకపోయినా ప్రయత్నిస్తారో, వాళ్ళని కృపాయుగంలోకి తీసుకొస్తాడు. యు సీ దట్? లేదు అని ధర్మశాస్త్రాన్ని వేషధారణగా చెప్తా ఉంటే వాళ్ళు అందులోనే పెడతాడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? యా, ఇఫ్ యూ సీరియస్లీ ఫాలో వాంట్ టు లా, ద లార్డ్ విల్ బ్రింగ్ దెమ్ ఇంటు ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. అందుకే పౌలు చెప్తాడు సంఘానికి, నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఐ విల్ కమ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. హి వాస్ థర్స్టింగ్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. అంటే పౌలు అంటాడు, వస్తున్నప్పుడు నేను ఇంకా సంపూర్ణ అభిషేకంతో వస్తా. అందుకే అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా మాట్లాడాను, ఇప్పుడు ఏమయ్యాను? పెద్దవానిగా ఉన్నా. సో పాల్ వాంట్ టు గ్రో ఇన్ గాడ్. అందుకే ఎంత అభిషేకం, ఎన్ని అద్భుతాలు చేసినా, అరే నా గ్రంథాలు అక్కడ మర్చిపోయాను, తీసుకురా అంటాడు. ధ్యానిస్తూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఎడారికి, ఒక్కొక్కసారి బీచ్ రోడ్డుకి పోతాడు. పొద్దున్నే బీచ్కి అక్కడ పోయి ప్రార్థన చేసుకుంటాడు మోకాళ్ళ నుండి. ఆ బీచ్లో ఒకరు దొగులుతారు, ఒక సహోదరి. షీ సెల్స్ పర్పుల్. ఎవరామె? ఇది ప్రకటనలోనే కదా ఉంటుంది. అది కాండవా? ఓకే, అట్లీస్ట్ యు నో వేర్ ఇట్ ఈస్. ఓకే, సో విల్ ఫైండ్ ఇట్ దేర్. దట్ సో యూ నీడ్ టు గో ఫ్రమ్ గ్లోరీ. దిస్ థర్స్ట్ షుడ్ బి దేర్. ఎప్పుడు కూడా నీకు ఆ దాహం ఉండాలి. మహిమ నుంచి ద హోలీ స్పిరిట్ పుట్స్ ఎ డిమాండ్ ఆన్ యూ, ప్రెషర్ ఆన్ యూ టు గ్రో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. అవునా? లోపల పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ప్రెషర్ పెడతాడు. ఎప్పుడు కూడా నువ్వు మహిమ నుంచి అధికం, యూ కెనాట్ స్టే లైక్ దస్. ఎందుకంటే ఈ కృపాయుగంలో ఉండి కూడా సంఘానికి బహుహింస కలుగుతుంది ప్రపంచం యావత్తులో. ద చర్చ్ ఈస్ బీయింగ్ పర్సిక్యూటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. విశ్వాసికి అవిశ్వాసికి తేడా తెలియట్లేదు. విశ్వాసిని ఏమైనా చేసేస్తున్నాడు, హతమారుస్తున్నాడు.
పెద్ద గొయ్యలు తవ్వుతున్నారు. 20 మందికి, 30 మందికి, 100 మందికి సరిపడా గొయ్యలు తవ్వి కప్పెట్టేస్తున్నారు. అందులో రోజు జరుగుతుంది జాతర. అనేక దేశాల్లో కనపడుతుంది. కొన్ని లైవ్ ఇస్తున్నారు, కొన్ని లైవ్ అవ్వట్లేదు, కొన్ని సైలెంట్గా చక్కబెట్టేస్తున్నారు. ఈ పెద్ద పెద్ద గోతులు తీసి కప్పెట్టే దేశం ఏ దేశము? ఎంతమంది చూశారు? ఎంతమంది చూస్తున్నారు అట్లని రోజు? ఎంత ఘోరం! ఎవ్రీ డే యూ సీ దట్. దేవుడు అలా చూస్తూ ఉంటాడా? శత్రువు ఏం చేస్తున్నాడు? హీ ఈస్ డూయింగ్ ఇట్. హీస్ డూయింగ్ హిస్ జాబ్. దొంగ దేనికోసం వస్తాడు? ఆఫ్ కోర్స్ దేవుడు ఒక మాట చెప్పాడు, నీ శరీరాన్ని హింసించే వాని కొరకు భయపడక, నీ ఆత్మను. కానీ దేవుడు శరీరానికి కూడా దేవుడా? ఓన్లీ ఆత్మకే దేవుడా? భూమి దానిలో ఉండే ప్రతి శరీరము ఎవరిది? దేవుని. దాని సంపూర్ణత, జంతువులు, గింతువులు, మట్టి, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఆయన ఒక్కొక్కసారి లోకము అంటాడు. లోకము, వరల్డ్ అంటే ఏంటి? మనుషులు కాదు. లోకం అంటే 3 విషయాలు. ఆయన ఒక్కొక్కసారి లోకాన్ని విడిచిపెట్టి ఇలాన్ మస్క్ లాగా మార్స్ వెళ్ళిపోదామని కాదు. ఓకే, ఆయన ఎప్పుడు ఫోకస్ బాగా బ్లెస్ ఏం చేస్తామంటే మార్స్. ఏం చేస్తాం మార్స్? భూమి మీద ఏమన్నా చెయ్యి. డూ సంథింగ్ ఇన్ ఆఫ్రికా విత్ యువర్ ట్రిలియన్స్ మ్యాన్. వాట్ యు వాంట్ టు డూ ఇన్ మార్స్? మార్స్ ఈజ్ నాట్ డిజైన్ ఫర్ మ్యాన్. ఎవరికైనా తెలుసా? నేను మాట్లాడుతున్న మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఆల్రెడీ మీకు ముందు తెలుసా ఇది? ఎంతమంది తెలుసు మార్స్ గురించి, ఆయన గురి అని? కదా, పిచ్చ కాకపోతే ఏంటి చెప్పండి? Why he want to take people to Mars? That's his goal. You people know it. Okay. Now, అయితే దేవుడికి కూడా ఒక ప్లాన్ ఉంది. When the devil comes like a flood, he will lift up a standard. There is a standard. శత్రువా, చెయ్యి కొంతకాలం, నా సంఘాన్ని చేసుకో, కొంతకాలం చేసుకో, కానీ నేను ఒక స్టాండర్డ్ లేపుతాను కొంతకాలం తర్వాత. ఇప్పుడు దేవుడు చూడలేదా? ఈజ్ నాట్ గాడ్ వాచింగ్? ఆయనకి తన ప్రజలు ఇంపార్టెంట్ కాదా? యా, బట్ వై హీజ్ అలౌయింగ్? ఎస్, లెట్ ఇట్ అలౌ. ఆయన అలౌ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, కయ్యన్ని హతమార్చడము ఆయన చూస్తూ ఉన్నాడు. ఆపగలడా? ఆపగలడు. కయ్యూను హేబేలును హతమార్చడము చూశాడు. ఆపడా లేదా? ఏబేలుని కయ్యూను చంపాడు. దేవుడు ఆపలేదా? ఆపలేదు. ఆపగలడా లేదా? ఇప్పుడు నైజీరియాలో జరిగేది దేవుడు ఆపగలడా లేదా? ఆ గ్రూప్ పేరు తెలుసా? యా, మన దేశం గురించి అన్ని దేశాల కంటే బాగా తెలుసు, కానీ కావాలని నోరెప్పట్లేదు నేను. ఓకే, మీకు కొన్నే తెలుసు. నాకు ప్రతి గంట ఏం జరుగుతుందో తెలుసు. ఈ 14 ఏళ్లలో ఏం జరిగిందో, 13 ఏళ్లలో, మేబీ 12 years. Yeah, this 12 years, every day I got news. Okay, so I think about it. But anyway, that's not I will not stop there. అయితే దేవుడికి కూడా ఒక ప్లాన్ ఉంది. డెవిల్ హ్యాస్ ఎ ప్లాన్. వాడిని సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపేద్దామని ప్లాన్ చేశాడు, కానీ దేవుడికి ఒక ప్లాన్ ఉంది. మరి కయ్యూను ఏబేలుని హతమార్చాడు. అందుకనే ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాంను ఒక మాట అన్నాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, కానీ నీ ఆశీర్వాదాన్ని ఎలా కాపాడుతానో తెలుసా? నిన్నెవరైనా కనీసము మనసులో శపించినా వాడిని చంపే వరకు వదిలిపెట్ట. మనసులో శపిస్తేనే అక్కడే మొదలు పెట్టేస్తా వాడి విషయమై. I will start dealing with Abraham's enemies even in their thoughts. Hallelujah. ఫరో అనుకున్నాడు, రైట్, సారా తయారవుతుంది అంటే ఎవరైనా సరే రాజు ముందుకు రావాలంటే 6 కానీ 18 నెలలు కానీ తయారవ్వాలి. ఎస్తేర్ని ఎన్ని నెలలు ట్రైనింగ్ ఇస్తారు? 6 నెలలు. సుగంధ ద్రవ్యాలతో బాగా రాజుకు ముందుకు రాకముందు మగోడే, ఆడదే కాదు, పురుషుడు కూడా అలాగే ఉండాలా. దానియేలు, షడ్రక్, మెషక్, మరి ఈ 4 కూడా రాజు ముందుకు నుంచునే ముందు వాళ్ళకి ఏం పెట్టారు? రాజు భోజనం.
సో రాజు దగ్గరికి వచ్చే ముందు వాళ్ళు ఎలా ఉండాలంట? దే షుడ్ బి హెల్దీ, హోల్, వెల్దీ. అందుకనే వాళ్ళకి మంచి భోజనం, రాజు భోజనము. అయితే దానియేలు ఒక మాట అంటాడు, ఇవన్నీ మేము తినమయ్యా, ఈ గొడ్లు గోపు, ఎందుకంటే మా దాంట్లో ఇవన్నీ కూడా ఇప్పుడు తినకూడదు. అప్పుడు ధర్మశాస్త్రం యుగంలో ఉన్నామా లేదా? వీఆర్ అట్ ద టైమ్ ఆఫ్ లా. ఇవన్నీ తినకూడదయ్యా అంటే ఒక మాట అంటాడు అక్కడ ఉండే నపుంసకుడితో, ఒక 10 రోజులు టైం మేము పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, ఈ పప్పులన్నీ ఇచ్చేయి, అన్నంతో పాటు మేము తింటాం. ఓకే, 10 రోజుల తర్వాత చూడు. అప్పుడు నపుంసకుడు అంటాడు, బాబు మీరు ఇలాగే బక్కచిక్కి బానిసల్లాగా ఉన్నారనుకో, రాజు నా తల తీసేస్తాడు. ఎందుకంటే రాజు ముందుకు వచ్చినప్పుడు పుష్టిగా, అందంగా, చక్కగా, నీట్గా నువ్వు కూడా ఒక చిన్న సైజు రాజులాగా తయారై రావాలి. అందుకే దేవుడు కూడా వధువును అలా తయారు చేసి అక్కడ తీసుకెళ్తాడు. ఆయన దగ్గర ఉండాలంటే అందుకే మనం ఆయన్ని చూసి ఆయన కలుసుకుంటున్నప్పుడు ఆయన వలే మారి కలుసుకుంటామంట. హల్లెలూయా. యు సీ నౌ ద హార్ట్ ఆఫ్ ఎ కింగ్. హే, ఐఎమ్ టాకింగ్ మిస్టరీస్. మే ద లార్డ్ ఓపెన్ యువర్ ఇయర్స్. కనీసం ఒకరికి అర్థమైనా బాగుండు. థ్యాంక్ యూ చెప్పుకుంటాను దేవుడికి. ఒకరికైనా అర్థమైందా లేదా? ఒక లోక సంబంధమైన దేవుని ఎరగని రాజే తన ప్రజలను అలా ట్రీట్ చేస్తే అప్పుడు దానియేలు ఏమంటాడు? ఆ పప్పులు తింటానంటే దేవుడు అప్పుడు సరే 10 డేసే కదా, ఎలాగ 3-4 నెలలు 6 నెలలు 6 నెలలు 3 నెలలు మీరు తినాలా? సో 10 రోజులు 6 నెలలు టైం పెట్టుకుందాం, 10 రోజులు శాంపుల్ చూస్తా అని చెప్తే 10 రోజులు ఏం చేస్తారు వీళ్ళు? అన్నం, పెసరపప్పు, కందిపప్పు, మినపప్పులు, ఎన్ని పప్పులు తింటారు అన్నంతో పాటు. తినేసి రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు పానీయాలు, రాజు భోజనాలు తినేవానికంటే వీళ్ళ ముఖాలు బాగుండి ఆరోగ్యంగా ఉన్నారంట. అది చూసి, ఇది మత్తయి సువార్తలోనే కదా ఉండేది ఇది. దానియేలు మర్చిపోయి నేను పేరు చెప్పినా కానీ కొంతమంది ఇంకా మత్తయి అనుకుంటారు. బట్ ఎనీవే, దానియేలు అని ఒక చాప్టర్ ఉంది, చదవండి ఎప్పుడైనా. ఇందాక ఒక ఆమె, అందరూ రకరకాల ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే ఒక ఆమె ఒక రిక్వెస్ట్ పెట్టింది, ప్రేయర్ రిక్వెస్ట్, ఎడిక్టెడ్ టు మొబైల్ ఫోన్ అని. నేను చెప్పా, ఇది హెచ్ఐవి కంటే ప్రమాదం, బలి పెట్టావమ్మా, దీని కొరకే ప్రేయర్ చేస్తానని ఆమెకు ప్రేయర్ చేశా. రైట్, ఎందుకంటే హెచ్ఐవి వాళ్ళు కూడా 70-80 ఏళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు, తెలుసా? అది లేని వాళ్ళు కూడా అనారోగ్యంతో అయ్యి తాగి తిని త్వరగా చచ్చిపోతున్నారేమో, కానీ వీడు మందులు వేసుకొని జాగ్రత్తగా ఉండి. మీకు తెలుసా, షుగరు, బీపీ ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బతికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉప్పు తగ్గించి, డైటింగ్ చేసి, రన్నింగ్లు చేసి, అది చేసి, ఇది చేసి 70-80 కొడతారు. ఈ ఆరోగ్యంగా ఉండి కంటాలు తిప్పుకునే బాడీ బిల్డర్లు 30-40-50కే పట్టంటున్నారు. అవునా కదా? సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, అందుకే అంటాడు, గుర్రము నరుడు తన చేతిలో లేదంట, జీవమరణాలు ఆయన వశము, ఆయన్ని నాలుకలో పెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడంట. రైట్, సో టేక్ హిస్ వర్డ్ అండ్ స్పీక్ లైఫ్ బెస్ట్. సో అదే రీతిగా ఇఫ్ యూ సీ దట్ గాడ్ వాంట్ టు బ్లెస్ హిస్ పీపుల్ విత్ ద స్టాండర్డ్. మరి దేవాతి దేవుడు, మరి మీరు చూసారు కదా, ఆయన కలుసుకుంటున్నప్పుడు మనం ఎలా మారుతామంట? ఆయన వాళ్ళే. నువ్వు ఒకసారి అర్థం ఎప్పుడన్నా నీ ముఖం చూసుకున్నావా? చూసుకున్నాడు ఎవడంటారా? రైట్, ఆడవాళ్ళు అయితే వాడు లోపల పెట్టుకుంటారు, లోపల కంపల్సరీ. ఓకే, ఒక మిర్రర్ ఉంటుంది. సరే, నీ ముఖం ఇప్పుడు చూసుకుంటున్నావు కదా, అయ్యో ఈ మచ్చ ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని బాధపడుతున్నావు. ఓకే, సరే. దేవుని యొక్క యోహాను యేసుప్రభు ముఖం చూసి, సూర్యుడే ఆయన వలన ప్రకాశిస్తున్నట్టుందంట ఆయన ముఖం. సూర్యుడే ఆయన. ఇప్పుడు చాలామంది చదువుకున్నారు సోషల్లో, సూర్యుడు చుట్టూ తిరిగి ఆయనకి ఏమొస్తుంది? చంద్రుడికి వెలుగు. బైబిల్ చెప్పి చంద్రుడిని కూడా ఆయన అంటున్నాను నేను. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ మూన్, it will travel round the sun and receive light from sun. చంద్రుడు కూడా సూర్యుడు చుట్టూ తిరిగి సూర్యుడి నుంచి ఏం పొందుకుంటాడు? కాంతి. నక్షత్రాలు కూడా చుట్టూ తిరిగి ఏం పొందుకుంటాయి? సూర్యుడి నుంచి కాంతి. అలాగే యేసయ్య ముఖం ఎలాగ ఉంటుందంట? ఈ సూర్యుడే ఆయన చుట్టూ తిరిగి ఆయన నుంచి కాంతి పొందుకున్నట్టు ఉంటుందంట. మరి మనము రాకడలో ఒకవేళ చనిపోయి ముఖం, మన చర్మాన్ని పురుగులు తినేసి, ఎముకలు కూడా తినేసి కుళ్ళిపోయిన మనల్ని మళ్ళా లేపి మన ముఖం వలె, ఆయన ముఖం వలె చేస్తాడంట. అంటే ఏంటి? సూర్యుడే మన ముఖాన్ని చూసి కాంతి తెచ్చుకున్నంత వెలుగ్గా ఉంటుందంట.
అందుకే అంటాడు దానియేలు 12లో, ఒకసారి దానియేలు 12 తీయండి, మొదటి నుంచి చదవండి. ఐఎమ్ టీచింగ్ యూ సంథింగ్. అందుకే నువ్వు అర్థం చూసుకునే ముందు అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా. యువర్ ఫేస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. మీలో కనీసం 100 మంది ముఖాలు ఆయన వల్లే రాకడలో అవును గాక. అందరూ అమ్మనంటే రేటు 100 మంది అన్నా కదా. ఓకే, గుడ్. Salvation in everybody. Let's read those things. I need to go to my message today. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నిటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు ఏం చేస్తారంట? తప్పించుకుంటారంట. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఒక ఎన్నడూ రాని వచ్చేస్తుంది కరువు అంటే రాని, బట్ కానీ నీ పేర్లు గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా. యు సీ దట్. అంటే పరలోకం వెళ్ళే గ్రంథం కాదు, ఈ భూమి మీద ఉండే ఆ విపత్తు నుండి తప్పించుకోవడానికే. హల్లెలూయా. ఈ రోడ్లో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయండి, ఎంతోమంది పోయారు. నీ దినములన్నీ లెక్కింపబడ్డాయి, నీకు అది రాసలేదు. ఆ రోడ్లో ఎన్నిసార్లు వెళ్ళినా నీకు జరగదు అది. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ నౌ? దేర్ ఆర్ సమ్ థింగ్స్ రిటన్ అబౌట్ యూ. యువర్ సేఫ్టీ, యువర్ హెల్త్, యువర్ లైఫ్, యువర్ లాంగ్ లైఫ్, యువర్ ఫైనాన్సెస్. ఓకే, ఎంతమంది పేర్లు ప్రాస్పరిటీ బుక్లో ఉన్నాయి? చూసుకున్నారా? Somebody are lifting their hand. I bless you. May that faith honor you. May prosperity overtake you. Hallelujah. There are books in heaven. Man, God will release an angel for whatever you do. మరి దేవునికి ఇచ్చే దశభాగం ఇచ్చే వారికి ఏమంటున్నాడు ఆయన? నీ పంటను పాడు చేయు, వాడిని సంహరిస్తారంట. రిబ్యూక్ ద డివోరర్. సో దెర్ ఇస్ అన్ ఏంజల్, యువర్ నేమ్ ఇస్ రిటన్ ఇన్ అ బుక్ సో దట్ యువర్ హార్వెస్ట్ విల్ కమ్ టు యువర్ హ్యాండ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇచ్చా ఒక పేరు రాయబడి ఉంటుంది అక్కడ, నీ పంటను పాడు చేయ పురుగునే గద్దిస్తాడు. నీ గానుగులు నిండి పొరలాల, పట్టజాలినంత ఆశీర్వాదం నీ ఇంట్లో రావాలి. అదే దూత పని. ఇచ్చేవాడికి ఒక బుక్లో ఉంటుంది, ప్రార్థించేవాడు ఒక బుక్, రకరకాల గిఫ్టెడ్ సేవకులు రకరకాలు, యూనో దే డిఫరెంట్ ఏంజల్స్, దే హ్యావ్ డిఫరెంట్ బుక్స్. రైట్, లెట్స్ నాట్ గో దాట్. చదువమ్మా. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్యజీవం. అందరికీ తెలిసిన బుక్ ఒకటి ఉంది, ఏంటి? బుక్ ఆఫ్ లైఫ్. కానీ నేను ఇంకో బుక్ కూడా చూపించాను మీకు దానియేలులో, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. యా, రైట్. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొందరు, కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో, బుద్ధిమంతులైతే అంటే దేవుడి నుంచి వాక్యం పొందుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించారు. కొంతమంది సూర్యుని వలె, కొంతమంది చంద్రుని వలె, కొంతమంది నక్షత్రము వలె. ఇది ఎక్కడ ఉంటుంది? చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. ఎవరైతే ఈ వాక్యాన్ని అనేకులకు ప్రకటిస్తారో వాళ్ళు ఈ గొప్ప జ్యోతుల వలె వెలుగుతారంట. హల్లెలూయా. చదవండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. కొంతమంది అంటారు, those who will use their effort, their resources to shift their words, their mind. ఎవరైతే అనేకులను ఈ దేవుని వైపు, ఈ స్వార్థ వైపు, రక్షణ మార్గం వైపు వాళ్ళు నడిపిస్తారో, పరిశుద్ధత వైపు, నీతి వైపు, శాంతి వైపు నడిపిస్తారో వాళ్ళే అవుతారంటే ఈ జ్యోతుల్లాగా. హల్లెలూయా. ఈ కాడి నీకు నువ్వే వేసుకోవాలంట. రైట్? ఓకే, నౌ let me not go deeper into this area. That's not my sermon. Right? అందుకే స్వార్థ అనే కాడి ఆటోమేటిక్గా పెట్టుకోవాలా, నువ్వే కొన్ని కాడలు పెట్టుకోవాలా. రైట్? God will not tell anybody to do anything. He sees the instinct. అబ్రహాంకి ఒక ఇన్స్టింక్ట్ వచ్చిందంట, దేవునికి ఇవ్వాలని దశభాగం ఇచ్చాడంట. దాన్ని దేవుడు ఒక చట్టంగా పెట్టేశాడు. అవునా కదా? He made it as a law. Instinct, what instinct you get, he will do it in whatever you want.
ఒక స్త్రీ వచ్చి ఆయన చెంగు పట్టుకుంది. ఆ తర్వాత అందరూ ఏమంటున్నారు? ఆయన చెంగు పట్టుకుంటే చాలు. యు సీ దట్ దే ఆర్ సంబడి హూ హ్యాస్ చేంజ్డ్ ద సిస్టమ్. ఒక వ్యక్తి అన్నాడు, ఆయన మాట మాత్రమే సెలవిమ్ము అని. ఏమైంది? మన శాటిలైట్ సంఘాలు న్యూస్ ఏడ్చారు ఒకప్పుడు. దాని ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగాయి. రైట్ నౌ టుడే ద టాపిక్ ఈజ్ గ్రేట్ గ్రేస్. అందరూ చెప్పండి, గొప్ప కృప. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఈ యుగంలో, ఈ కృపా యుగంలో? ఇలాగే ఉన్నాం 2000 సంవత్సరాల నుంచి సంఘం ఉంది. మధ్యలో కొంతకాలం ఉద్యోగం వచ్చింది, 400-500 సంవత్సరాలు. తర్వాత సువార్త కొన్ని 100 సంవత్సరాలు లేదు, మళ్ళా వచ్చింది. కానీ శత్రువు హింసిస్తున్నాడు. అందుకని దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. శత్రువా, హింసించావు, నా సంఘాన్ని హతమారుస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు. ఓకే, రకరకాల రూట్లలో నాయకుల ద్వారా, రాజకీయాల ద్వారా, గవర్నమెంట్ల ద్వారా, అపోజిషన్ల ద్వారా, పార్టీల ద్వారా, టెర్రరిస్టుల ద్వారా, రాజ్యాల ద్వారా. ఓకే, కరెక్టే. ఇప్పుడు నేను నా సంఘాన్ని హెచ్చించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ అప్ మై చర్చ్. ఇట్స్ టైమ్ దట్ ఐ లిఫ్ట్ అప్ మై చర్చ్. హౌ లాంగ్? మోషే పారిపోయాడు. ఒక దెబ్బ కొడితే, రాజు కదా, బలమైన ఒక దెబ్బ కొడితే పడిపోయాడు, వాడు చచ్చిపోయాడు ఏకంగా. ఒక దెబ్బకి పారిపోయాడు. రా మోషే అంటే, అమ్మో రాను ప్రభు అంటాడు. గాడిదలు కాసి నాలుగు కూడా మందమైపోయింది. మోసెస్ ఇస్ అన్ ఆరేటర్. ఆరేటర్ అంటే ఏంటి? వాక్చాతుర్యం కలిగిన వాడు, రాజు. అటువంటి వాడు హత్య చేసి పారిపోయిన తర్వాత గాడిదల దగ్గర, గొర్రెల దగ్గర ఉండి నాలుక ఏమైపోయింది? మందమైపోయింది. అటువంటి మోషేని రమ్మంటే రాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నిన్ను చంపాలనుకున్న ఫరో చనిపోయాడులే, రా అంటాడు. ఒక రకంగా దీనివల్ల ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? 400 సంవత్సరాలు అని దేవుడు చెప్తే ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? 30 years, 30 to 40 మేబీ. ఆ తర్వాత అదే మోషేని తీసుకొచ్చి దేవుడు అద్భుతాలు చేసి ఆ ప్రాంతంలో మోషే పేరు చెప్తే దేశాలు గజగజ వణికేటట్టు చేశాడు. హల్లెలూయా. హౌ గాడ్ ఫరోని చూసి ఒకప్పుడు చచ్చిపోతాడేమో అనుకునేవాడు, చూద్దాం రేపుడికి నువ్వు ఉంటావా ఉండవా అంటాడు. చూసుకుందాం అని వెళ్ళిపోతాడు. ఫరో ఉన్నాడా? ఇజ్రాయెల్కి ఏం చేశాడు? ఇప్పుడు దాకా 4 తరాలు చూసిన శత్రువులు మీరన్నడు చూడరు, అలాగే అయిపోయారు. హల్లెలూయా. ఐగుప్తులో బంగారం వెండి దోచుకున్నారు. బలవంతులైన వాళ్ళు అందరూ కూడా ఏమైపోయారు? ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. గాడ్ డిడ్ ఇట్. హి లిఫ్టెడ్ అప్. లేపాడు. మొత్తం దేశాలని గసగస వణికిపోయి, కొంతమంది యుద్ధం చేసిన బలం ఉన్న, గుర్రాలు ఉన్న, అన్నీ ఉన్నా ఏం చేయలేక బాలాకు ఏం చేశాడు? బాలాకు బలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేశాడు? వీళ్ళని ఎవరు ఏం చేయలేరు, వీళ్ళ దేవుని పిల్లలు అని చెప్పి ఎవరిని తీసుకొస్తాడు? బిలాముని. బిలాముని తీసుకొస్తే దేవుడు చెప్తాడు, ఓ బిలాము, నువ్వు ప్రవక్తనేమో, నేను నీకు ఎన్నో మాటలు చెప్పా, కానీ గుర్తుపెట్టుకోవాలి, నా ప్రజలు నేను ఆశీర్వదించి వాడిని శపించడానికి వీల్లేదు. ఇజ్రాయేలు మీద ఎవరి శాపం పనిచేయదు, ఎందుకంటే నన్ను శపించే వారిని శపిస్తా. ఆశీర్వాదం ఉంది వాళ్ళ మీద. తర్వాత అదే కాదు, వారి మీద శకునము చేతబడి చేసుకో, నిమ్మకాయలు వేసుకో, 1000 నిమ్మకాయలు వేసుకో, 20,000 ఎండుమిరపకాయలు వేసుకో, ఓకే, 10 టన్నులు పసుపేయి, ఒక 2 లక్షల కపాలాలు పెట్టు, హామ్ హీమ్ ఏమన్నా చేసుకో, ఏం జరగదు. హల్లెలూయా. ఇజ్రాయేలు మీద శకునం పనిచేయదు. యు సీ దట్? ఇజ్రాయేలు బయట ఉన్నాడు, ఇజ్రాయేలుకి దేవుడు బయట నుంచి ఉన్నాడు, నీకే హంగా లోపలే ఉన్నాడు. అయితే ఈ కృపాయుగంలో ఆ లోపల ఇప్పటిదాకా గొప్పగా బయటికి రాలే, ఈ డిస్పెన్సేషన్లో బయటికి రాబోతున్నాడు. దట్స్ వాట్ దిస్ 7 అనాయింటింగ్స్ ఆర్ దేర్ ఫర్. ఈ 7 అభిషేకాలు నువ్వెవరవో ప్రతి ఒక్కరు గుర్తుపట్టేట్టు దేవుడు చేయబోతున్నాడు. ద జెంటైల్స్ విల్ నో యూ హూ యు ఆర్. హల్లెలూయా. ఎందుకంటే ఎంతమంది ఒక డబ్బు నోను గుర్తుపడతారు? అందరూ గుర్తుపడతారు. డ్రెస్సులు, కారు, మెయింటెనెన్స్, డైమండ్స్, వాచ్లు, మొత్తం లెవెలే వేరు, చూసి చెప్పేయచ్చు. వాళ్ళని చూసి ఎలా చెప్తున్నారో అభిషక్తుల్ని కూడా చూసి అలాగే చెప్తారు. హల్లెలూయా. దే విల్ సీ. ఓకే, ఒక వ్యక్తికి ఒకే ఒక డ్రెస్ ఉంది, తోలు కట్టుకొని తిరుగుతుంటే దేశం అంతా రాజా ఆయన కూడా ఎత్తుకున్నాడు. ఈయన మూలంగానే ఈ దేశం ఇలాగైపోయింది, ఈయన మూలంగానే దేశం అంతా ఎత్తుకుంటుంది. అతనే ఆపేశాడు ఈ వర్షాన్నే, అతనే మాకు భోజనం పెట్టాలా. ఎవరా వ్యక్తి?
అలాగే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ కులమైనా, ఏం చదువుకోకపోయినా, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ నేషన్స్. హల్లెలూయా. ద గాడ్ ఈజ్ షిఫ్టింగ్ సీజన్స్. చాలు ఇప్పుడు దాకా బతికిన బతుకు. హల్లెలూయా. యా, గాడ్ ఈజ్ రైజింగ్ అప్ ద స్టాండర్డ్. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఒక ఆయనకి, ఒక ప్రవక్తకి అయితే బోడిగుండు, 200 అభిషేకం ఉంది, కానీ ఆయనకి ఏ గుండు? ఓడిగుండు. మీరు అందరూ టోపీలు పెట్టుకుంటారు కవర్ చేసుకోవడానికి. నేను చెప్పా, ఒక ఆయన టోపీ, నువ్వు పెట్టుకోక టోపీ తీసేయన్నా. గుండు ఉంది సార్ అంటే, ఏం కాదు, ఎలీషాకు కూడా గుండు ఉంది. మరి ఎక్కిరిస్తారు సార్ అంటే, ఎక్కిరిచ్చారు పిల్లలు. బొడుగుండాడా ఏమయ్యాయి? కర్రల్లోంచి, చెట్లలోంచి, ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని, అంటే తల్లిదండ్రులు ప్రవక్తలను గౌరవించడం, అభిషేకాన్ని చూడాలి, దేహాన్ని చూడకూడదు. నీ రంగు అలాగ ఉందేటి, నీ ముక్కు అలాగ ఉందేటి, నీ జుట్టు అలాగ ఉందేటి, నువ్వు ఎర్రగా లేవు, పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు. నో, సీ ద అనాయింటింగ్. హల్లెలూయా. ఇఫ్ యు కామెంట్ ద అనాయింటింగ్, డేంజరస్. నన్ను చంపేదాకా కాదు, అభిషేకాన్ని తిడితేనే లేని జంతువులు వచ్చి చీల్చి పడేసాయంట. విశ్వాసులను దేవుడు హెచ్చరించబోతున్నాడు. ఎనఫ్ ఆఫ్ వాట్ యు హ్యావ్ డన్ టు మై చర్చ్. ఎనఫ్. The Lord is lifting up a standard. హల్లెలూయా. అబ్రహామును చూసి, రాజును చూసి ఏమంటాడు దేవుడు? అబ్రహాము గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు చచ్చిన వాడివి అంటాడు. ఏమంటాడు? ఫరో గొప్పోడు, యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. ఫర్గెట్. మామూలుడు కాదు, రాజు. అప్పటికే ఇంట్లో అన్ని రోగాలు వచ్చేసి మొత్తం గొప్ప గొప్ప శ్రమలు వచ్చేస్తాయి. రానున్న రోజుల్లో విశ్వాసులను హెచ్చించబోతున్నాడు. ది 7 anointings are going to make you dangerous to the enemy. Enough of the devil. Hallelujah. You're ready for that? This is what God told me. అలాగే నేను అందరినీ కలిసి చంపేవని కాదు, నన్ను చూసి. ఎందుకు? లెట్ మీ షేర్ a scripture. What happens? Okay, when the anointing grows. కీర్తనలు 66:3-4. ఇలాగు దేవునికి 7 అభిషేకాల్లో పాల్గొన్న వారు దేవుడు ఒక బుక్లో రాసి ఉంటాడు. వాళ్ళు మాత్రమే వచ్చి తీసుకుంటారు. నాట్ ఎవ్రీబడి విల్ కమ్. రైట్? ఓకే. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఇప్పుడు నీకు బలం లేదు, అందుకే శత్రువులు నిన్ను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఒకవేళ నీ బలం పెరిగిందనుకో, నీ బలం భీకరమైందనుకో, నీ బలాతిశయమును బట్టి ఏమవుతాడంట? శత్రువు లొంగి నీ దగ్గరికి వచ్చుతాడంట. హల్లెలూయా. The Lord is lifting up the church. The enemies will bow down and come to you. బయట శత్రువులే కాదు, మీలో అనేక మందిలో ఉండే వ్యాధులు లొంగిపోతాయి, మీ దరిద్రాలు లొంగిపోతాయి, నీ కష్టాలు లొంగిపోతాయి నీకు. హల్లెలూయా. యా. Barrenness, everything will bow down. Say to God, how terrible art thou in the works? Through the greatness of thy power shall thine enemies submit themselves unto the. యేసు ప్రభు వారు ఆ ఓడ దిగి, ఆ షిప్ దిగి వచ్చిన వెంటనే సమాధుల్లోంచి ఉండి ఎవరో కట్టలేనటువంటి, ఒకవేళ సంకెళ్ళతో కట్టేస్తే తుత్నీయులుగా చేసేవాడు ఏం చేశాడు? ఆయన బలాన్ని చూసి పరిగెత్తుకుంటా వచ్చి లొంగిపోయి, అప్పుడే ఎందుకు వచ్చావు నాయన? నన్ను బంధించడానికి, నన్ను చంపడానికి అంటాడు. సో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ అనాయింటింగ్ అండ్ గ్రేట్నెస్. అభిషేకం అంటే ఏంటి? నీ బలాన్ని పెంచుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యా. సో ద లార్డ్ వాంట్ టు ఇంక్రీజ్. నీలో ఎంతమందిలో యేసు ప్రభు వారు ఉన్నారు? ఎంతమందిలో పరిస్థితి? అందరూ ఉన్నారు, కానీ శక్తి లేదు, బయటికి రావట్లేదు శక్తి. అందరూ వాళ్ళ బాహర్నే యారే. దెర్ ఇస్ అన్ అనాయింటింగ్ ఇన్ సైడ్, ఈజ్ నాట్ కమింగ్ అవుట్. మీ అందరిలో పరిశుద్ధత ఉంది, బయటికి రావట్లేదు పూర్తిగా, పాపం వెళ్తుంది. మీ అందరిలో నీతి ఉంది, పూర్తిగా బయటికి రావట్లే. మీ అందరిలో వరాలు ఉన్నాయి, బయటికి రావట్లే. మీ అందరిలో విశ్వాసం ఉంది, బయటికి రావట్లే. అయితే ఇప్పుడు దేవుడు లోకాన్ని చూపించి వీళ్ళందరూ మీతో సమానం అనుకుంటున్నారా? ఇప్పుడు నా సంఘాన్ని హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు. ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ మై చర్చ్. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు లిఫ్ట్ అప్ ద చర్చ్. You will know who you are after this. This anointing will make you know who you are. Hallelujah.
నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చేదరు. జాషువా దగ్గరికి వచ్చి లొంగిపోయేవారంట శత్రువులు. ఒక శత్రువు ఉంది, వాళ్ళు ఏం చేయలేక ఏం చేశారు తెలుసా? మారువేషం వచ్చుకొని మమ్మల్ని చంపక నిబంధన చేసుకున్నారు. ఎవరికైనా చదివారా జాషువా? యా. When they see the anointing on you, they will come and surrender to you. చిన్నప్పటి నుంచి తరాల నుంచి నేను బాధ పెడుతున్న శాపాలు, దరిద్రాలు, రోగాలు, బాధలు అనేకమైనవి నీకు లొంగిపోతాయి. నీ ఇంటి నుంచి వెళ్ళిపోతాయి, నీ దేహాన్ని నుంచి వెళ్ళిపోతాయి, నీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి, నీ వివాహంలోంచి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎవరు రావట్లేదా మ్యాచ్లో? లైన్ కడతారు. హల్లెలూయా, ఐ వాంట్ దిస్ అనాయింటింగ్ అని. హల్లెలూయా. ఇప్పుడు దాకా ద్రవ్యం సంపాదించుకోవట్లేదా? దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు దాకా సెల్ ఫోన్కి బానిస అయ్యావా? సెల్ ఫోన్ నీకు బానిస అవుతుంది. నీకు కావాల్సినప్పుడే వాడుకుంటావు నువ్వు, అది నిన్ను వాడుకోవద్దు. హల్లెలూయా. యా, యు విల్ రూల్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావు. పాపమా ఇంత చెడ్డదా నేను చేయను అని పరిశుద్ధమైన మనస్సాక్షి బలంగా ఉంటుంది నీలో. హల్లెలూయా. ఆ దొంగతనం చేయవు, ఆ వ్యభిచారం చేయవు. గాడ్స్ గోయింగ్ టు గివ్ యూ న్యూ పవర్ ఆఫ్ హోలీనెస్. హల్లెలూయా. నూతనమైన సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ది అనాయింటింగ్ టుడే. ఎంతమంది ఆయిల్ బాటిల్స్ ఆల్రెడీ తెచ్చుకున్నారు? యా, ఎవ్రీబడి గెట్ యువర్ ఓన్ బాటిల్స్. గెట్ యువర్ ఓన్ బాటిల్స్ దిస్ 7 days. ఓకే, అంటే ఏమవుతుంది? ఇలాగు దేవునికి చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. ఆయన ఒక మాట అంటాడు యెషయాలో, దే దట్ వెయిట్ ఆన్ ద లార్డ్. తీయండి వచనం. దే దట్ వెయిట్ ఆన్ ద లార్డ్. ఆగండి, అందరూ చెప్పండి. దేవుని కార్యాలు భీకరమైనవి, ఆయన బలాన్ని బట్టి శత్రువులు లొంగి. ఆ వరుసండే చదువుతున్నప్పుడు మధ్యలో తీసేస్తారు. శత్రువులు లొంగి నీ ఎందుకు వచ్చేస్తారు, లొంగిపోయి వచ్చేసి సరెండర్ అయిపోతారంట. రైట్. ఆయన మరి నా పరిస్థితి ఏంటి? చదవండి ఇప్పుడు దానికి వెళ్ళండి. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎప్పుడైతే ఆయన యందు వేచి ఉంటావో ఆయన ఏమిస్తాడంట నీకు? ఆయన బలములో కొంత ఇస్తాడంట నీకు బలం. ఎప్పుడైతే ఆయన బలములో కొంత ఇచ్చాడో శత్రువులు ఆయనకి లొంగినట్టు నీకు లొంగిపోతారంట. హల్లెలూయా. The enemies will bow down to you and lick dust. You see that? ఒక రకంగా 2012లో ఇచ్చిన దర్శనం పార్షియల్గా నెరవేరబోతుంది. ఏం దర్శనం అది? యా, యు సీ దట్ దిస్ ఈస్ ద లార్డ్ దట్ హ్యాస్ ప్లాన్ గ్రేట్ థింగ్స్. In the midst of darkness, he has planned great light. In the midst of great plagues and deaths and persecution, he has planned dominion. Hallelujah. You see that? సడన్గా ఆయన లేస్తాడు, నువ్వు పరిపాలించు అంటాడు. బానిసలు 4 తరాల నుంచి బానిసలు కష్టపడి పని చేసుకొని రొట్టె తెచ్చుకుంటున్నారు. ఇక చాలు ఇజ్రాయేలా, అబ్రహాం సంతానం, ఇప్పుడు మీరు పరిపాలించాలి. ఇప్పుడు యూ విల్ రూల్ అండ్ రెయిన్. హల్లెలూయా. ఇప్పుడు బయట ప్రపంచంలో యూదులని పేరింటే చాలు గజగజ వణుకుపోతారు. యూదుల్లో ఉద్యోగస్తులు తక్కువ, బ్యాంక్ ఓనర్లు ఎక్కువ. పెద్ద వ్యాపారాలు ఓనర్లు ఉంటారు. నేను న్యూయార్క్ పట్టణంలో వెళ్ళినప్పుడు, న్యూయార్క్లో మీరు చూస్తే అమెరికాలో ఎక్కువ మంది అక్కడ నేటి వాళ్ళు ధనికులు అంటారు. ఆ నేటి వాళ్ళు ఎక్కువ మంది యూదులే. ఒకసారి వాషింగ్టన్ డీసీలో తిరుగుతున్నాను అన్నమాట. అక్కడ 2018లో వెళ్తున్నప్పుడు నా దగ్గర ఒక సహోదరు ఉంటుంది. ఆ సహోదరు చెప్తుంది, బ్రదర్ ఈ కాలనీ అంతా యూదులు ఉంటారు బ్రదర్. వాళ్ళకి చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతాయంట కార్లో, కాస్ట్లీ కార్లు. చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే వాళ్ళ కార్ని అక్కడ వదిలేసి రిపేర్ వాళ్ళకి, స్టక్ వాళ్ళకి పిలవరంట. స్క్రాప్ వాడికి పిలిచి పంపించేస్తారంట. మళ్ళీ సెకండ్ టైం వాడరంట, మళ్ళీ కొత్త కారు కొనుక్కుంటారంట. అంత ధనికులంట యూదులు అక్కడ. యు సీ దాట్? మనమేమో లాస్ట్కి టైర్ పాడైపోయినా, ఇంజిన్ పాడైపోయినా దాన్ని వెనక్కి దోసి, ముందుకు దోసి, కిందకు దోసి నడిపిస్తా ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. యు సీ హౌ
the prosperity. These are Jews. God has changed their mindset. They are blessed. ఏదైనా యుద్ధం జరిగితే ఆర్థికంగా ఏమైనా దేశం కింద పడిపోవాలా? అవునా? ఆర్థికంగా దెబ్బతినాలా? 70-80 ఏళ్ళ నుంచి కంటిన్యూ యుద్ధంలోనే ఉంటూ ప్రపంచంలో ఆర్థికంగా బలమైన దేశంగా ఇంకా ఉంది ఇజ్రాయెల్. ఎప్పుడు యుద్ధాలే, ఆల్ ద డే త్రూ ద ఇయర్ వార్ఫేర్. ఒక యుద్ధం జరిగితే దేశం వెళ్ళిపోతుంది కొన్ని తరాల పాటు వెనక్కి. ఈ దేశం అలా కాదు, రోజు యుద్ధమే. అయినప్పటికీ ఆర్థికంగా ఇప్పుడు దాకా దాన్ని మించిన దేశం లేదు ప్రపంచంలో. యు సీ దట్. అటువంటి బలము దేవుడు కొంతమందికి ఇచ్చును గాక. మే గాడ్ ఇంపార్ట్ యు సమ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. అందుకే అంటున్నాడు, తన బలము పొందువారు నూతన బలం పొందుతారంట. వారు పక్షిరాజుల వలె రెక్కలు He will give some strength. ఆయన బలము నీకు ఇస్తే, నీ శత్రువు ఇప్పుడు దాకా నువ్వు యుద్ధం చేసి నేను చచ్చిపోతే బాగుండు, నీ శత్రువు పోవట్లే, కష్టాలు ఎక్కువైపోయి, బాధలు అయిపోయాయి, ఈ శత్రువు నన్ను చంపేస్తాడేమో, లేకపోతే నేనే చచ్చిపోతానేమో అనుకుంటున్నావేమో. ఆ టైంలో దేవుడు నీకు బలాన్ని ఇచ్చి, ఇజ్రాయేల్ అందరూ అనుకుంటున్నారు, మోషే మమ్మల్ని చెప్పడం తీసుకొచ్చావా, మమ్మల్ని చంపేయాల్సింది నువ్వు అక్కడే ఇక్కడ తీసుకొచ్చి ఏమంటావు, చావురకండి అని చెప్పి కర్రబెట్టేలాగా అంటాడు. వాళ్ళందరూ మునిగిపోతారు, వీళ్ళేమో ఆరిని వెళ్ళిపోతారు. హల్లెలూయా. మీరు మీ శత్రువులను ముంచేసి బయటకు వచ్చును గాక. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతావని కాదు. ఎలియా అంటున్నాడు, అమ్మ దేవా నన్ను చంపేయి. ఈ అమ్మ చేతిలో సావడం అంత అవమానం ఉండదు నాయన. పోయి ఎంత బతికి ఇలా సావడం కంటే అమ్మ చంపడం ఏంది నాయన. 24 గంటల్లో నీ మొండం మీద తలకాయ ఉంటే చూడమ్మ, ఎవరమ్మా? సౌలు కూడా అంటాడు, తన దగ్గర ఉండే బాణాలు మోసేవాడుతాడు, అరే ఆ శత్రువు చేతిలో చచ్చే కంటే నువ్వు నన్ను చంపరంటే వాడు చంపడు. అప్పుడు సౌలే కత్తి పెట్టుకుని ఏం చేస్తాడు, దాని మీద పడి చచ్చిపోతాడు. చూడు, ఆ రోషం ఉంటుంది అనమాట, శత్రువు చేతిలో చనిపోకూడదు. ఎందుకంటే హీఈస్ ఆల్సో ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ హీ డిడ్ సమ్ మిస్టేక్స్, హీ మెస్డ్ అప్. We still honor his anointing, but he misused it. We learned lessons from these people who didn't take advantage of this anointing. Right? God wants to give this strength. 1 కొరింథీయులు 16-11, 1 Corinthians, sorry, 1 Chronicles 16:11, and then Psalm 105:4. Read these two one by one. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఇంగ్లీష్లో బాగుంటుంది. సీక్ ద లార్డ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఫేస్. ఇక్కడ 3 చూస్తాం. సీక్ ద లార్డ్, దేవుణ్ణి ఎతకండి విత్ యువర్ హార్ట్. తర్వాత ఏం ఎతకమంటున్నాడు? బలాన్ని, ఆయన ముఖాన్ని అంటే ప్రజెన్స్. హిస్ ప్రజెన్స్ ఇస్ పవర్ఫుల్. సీక్ హిస్ ఫేస్. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మోషే ముఖం ఏమవుతుంది? వెలుగుతుంది. సీక్ ద లార్డ్, దేవుని వెతుకు, ప్రార్థించు, బైబిల్ చదువు, ఫాస్టింగ్ చేయి. ఆయన బలాన్ని కూడా ఎతకాలంట, పవర్. హల్లెలూయా. ఆయన శిష్యులను అంటాడు, నాకు మీ సంగతి తెలుసులే, అద్భుతాలు చేసేసారు, కానీ లాస్ట్కి వచ్చినప్పుడు ఏమన్నారు? నేను ఎవరిని అంటే, నేను సిలువ వేసే టైం వచ్చినప్పుడు యేసు శిష్యులు అంటే అందరూ ఏమన్నారు? నహి కోనే అన్నారు. ఆయన చెప్తున్నాడు, నాకు తెలిసి మీ సంగతి, కాబట్టి నేను మిమ్మల్ని మేడగదిలో తీసుకెళ్తా. మేడగదిలో మీరు నా మీద వేచి ఉన్నప్పుడు నేను మిమ్మల్ని శక్తితో నింపుతా. ఏదైతే మిమ్మల్ని తలకింద చేసిందో ఆ తర్వాత మీరు వాటిని తలకిందులు చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు దాకా మీరు చేతులు వేసి స్వస్థపరిచారు రోగుల్ని, ఇప్పుడు మీరు నడిచిపోతా ఉంటే మీ నీడ స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. పవర్ విల్ ఇంక్రీజ్. థింగ్స్ విల్ బి వెరీ ఈజీ. హల్లెలూయా. థింగ్స్ విల్ బి వెరీ ఈజీ. యెహోవాను ఆశ్రయించండి, ఆయన యొక్క బలాన్ని ఆశ్రదించు. అప్పుడు ఏమిస్తాడు? ఆయన బలం ఇస్తాడు. ఆయన బలం ఇస్తే ఏ శత్రువు ఎదురు చంపేయాలనుకున్నాడో వాడే లొంగిపోయి దగ్గర పడిపోతాడంట. హల్లెలూయా. ఎవ్రీబడి ఈజ్ రిసీవింగ్ దిస్ అనాయింటింగ్ టుడే. దెర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్ ఇన్ ద ప్లానెట్. ఈ మెసేజ్ దీనికే కాదు, ప్రపంచంలో అన్ని సంఘాలకి ఈ నెల నుంచి ఇస్తున్నాడు దేవుడు. ఎవ్రీబడి. నన్ను పొగిలిన వాళ్ళు, నన్ను విమర్శించిన వాళ్ళు, నాకు యాంటీ ఫర్ వాళ్ళు అందరూ ఆయన శిష్యులందరికీ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఆయన సంఘానికి ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. బికాస్ ఆఫ్ ద ఎనిమీస్, సంఘ విద్రోహులకు. 105:4, 105 and verse 4.
యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము చూడండి, వెదకుడి. ఇక్కడ ఆయన సన్నిధిని వెతకమంటున్నాడు, యెహోవాను వెతక, ఇంకేం వెతకమంటున్నాడు? బలాన్ని. శత్రువులు ఎందుకు బలం వెతకాలా? వాడంతటా వాడు లొంగిపోయి రావాలి అంటే నీకేం కావాలా? బలము. యు నీడ్ పవర్ మ్యాన్. అద్భుతాలు లేవు, ఆయ లేవు, ఈ లేవన ఓ ఇష్టం వచ్చినట్టు మురుగుతూ ఉంటారు. There are many people who grunt like that, who bark like that. In another way, I'm calling them something else. I don't want to call them. Yeah. May the wise understand. How many of you got this man? Only few? Blessed are you. What am I calling them? Don't say. You know, but God is saying, seek his strength, power. వాడంతటా వాడు ఎవరో ఒక తుతులేదు కట్టలేడు వచ్చి లొంగిపోయాడా లేదా? అయ్యా నన్ను అప్పుడే నా టైం రాకుండా ఎందుకు అప్పుడే పంపించేస్తావా నన్ను నరకానికే? నా సమయానికి ముందే ఏం చూసి? ఎందుకంటే సైతానునికి తెలుసు ఆ దేశంలో అందరికంటే బలమైన దురాత్మని కట్టిపడేశాడు ఆయన. ఎవరు? యేసు ప్రభువారు. God anointed him. మినిస్ట్రీ టైం వచ్చినప్పుడు దేవుడు అభిషేకించాడు యేసయ్యని. వచ్చినప్పుడు ఎవడు చైనులతో బంధింపడ్డాడో? బయల్జెబూబు. ఆ దేశానికి బలవంతుడు ఉన్నాడు పైన, దురాత్మ, వాడిని కట్టేశాడు. వీళ్ళందరూ పిల్ల శిష్యులు. ఈ తుత్తునీయాలుగా చేసాడు పిల్ల. వాడు చూసి నా బాసుని కట్టేసినోడు ఈయన వచ్చి ఆటోమేటిక్ ఏం చేశాడు? మేబీ after the anointings, the enemy of your generations will be bound. హల్లెలూయా. నీ తరాల శత్రువు బంధింపడతాడు. అది చూసి అనేకులు లొంగిపోతారు. హల్లెలూయా. బలము లేక. God is telling, I will increase strength to my church in the world. The enemies will bow down. Poverty will bow down. Sin will bow down. పాపము లొంగిపోతుంది నీకు. అంటే ఏంటి? పరిశుద్ధత పైకి వస్తుంది. You will start living a holy life. God's going to do something. మరి బ్రదర్, నా పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు బ్రదర్, అన్ని రోగాలే, అప్పులే, శోధనలే, వేదనలే, నాయన చాలా బాధగా ఉంది నా పరిస్థితి. మీకు తెలీదు, ఇందాక చూశాను లిస్టులు మొత్తం ఒక 300-500 మంది లిస్టులు రాసుకున్నారు. ఒక అమ్మాయి అయితే మొత్తం లిస్టులు రాసేసుకుంది మొత్తం పైనుంచి కింద దాకా. ఏ అమ్మ అంటే ఈ కొన్నే బ్రదర్, ఇంకా చాలా ఉన్నాయంట, 25. There are many things like that, but the anointing was amazing there. It was very powerful. ఇప్పుడు దాకా అక్కడ వచ్చిన వాళ్ళు వేరు, ఈ రోజు తర్వాత ఇంకా గొప్ప. ఎవ్రీబడి విల్ సీ మిరకల్ టుడే బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. హల్లెలూయా. ఎంతమందికి రోజు అనాయింటింగ్ సర్వీస్ అని తెలుసు? ఎంతమందికి ఫస్ట్ అనాయింటింగ్ అని తెలుసు? యా, ఐ సెడ్ ఫస్ట్ బికాస్ దిస్ అనాయింటింగ్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్. రైట్. And this year has been a year of fasting for me. Right from the month of Jan, at least, Lente kaadu, I've been fasting more than at least 2 weeks every month. At least 2 weeks every month. Here and there. 3 weeks I've been fasting. The 6 months. And now maybe the Lord wants to reward the whole body of Christ. Hallelujah. When I fasted for 5 days, the Lord has been talking to me many things. రెండో కొరింథీయులు 12:9, 2 Corinthians 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి ఈరోజు పరిపూర్ణమగు. టాపిక్ ఏంటి? గ్రేట్ గ్రేస్. గ్రేస్ అంటే అందరికీ తెలుసు, కానీ ఏం టైటిల్ పెట్టాను? ఓకే, ఇక్కడ దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. బలహీనత, నీలో ఏ బలహీనత ఉంది? సెల్ ఫోన్కి బానిస అయిపోయావా? పాపానికి బానిస అయిపోయావా? రోగానికి బానిస అయిపోయావా? అప్పుల పాలు అయిపోయావా? భర్త లేడా? భర్త వదిలేశాడా? విధవరాలు అయిపోయావా? అప్పుల పాల, చర్మ వ్యాధ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాగా హీనంగా అయిపోయావా? దయ్యాలు పట్టేశాయా? నీ బలహీనత, ఆ బలహీనతతోటే వచ్చావు ఈరోజు.
అయితే దేవుడు ఏమంటున్నాడు? ఎక్స్చేంజ్ చేసుకుందాం. నీ బలహీనత యందున I will replace your weakness by my power. Hallelujah. So the anointing is exchange. ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఎంతమంది ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు? అందరూ కొనుక్కున్నారు. బట్టలు కొనుక్కోవాలంటే ఏం చేస్తావు? నువ్వు డబ్బులు ఇస్తావు, వాడు బట్టలు ఇస్తాడు. అలాగే కానీ యేసయ్యకి ఏం చేస్తావు? నీ బలహీనత ఇస్తావు, ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. అంటే ఏంటి? విశ్వాసుల కష్టాలు వేరు, అవిశ్వాసుల కష్టాలు వేరు. విశ్వాసుల యొక్క కష్టాలు దేవుని బలముతో నింపబడతాయి. హల్లెలూయా. Every believer's problems will be replaced by energy and strength of Jesus. Hallelujah. You see that? So when you get a problem, dark moment, bright future. Decades of curses, generations of blessings. Hallelujah. You see that? So God is planning something for the body of Christ. He can't leave you like that. The whole world is messing around with you. Things are messing around with you. Devil is messing around with you. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా తీయబడుతున్నానంట. ఎందుకు? నేను ఎప్పుడు బలహీనుడనో, ఇప్పుడు ఎవరెవరైతే నాలో ఇంకా అయ్యి ఉన్నాయి అనుకుంటున్నారో అవన్నీ దేవుని బలంతో నింపడుతున్నాయి. హల్లెలూయా. యు సీ దట్ నౌ. యువర్ వీక్నెస్, యువర్ సిన్, యువర్ సిక్నెస్. మేబీ యువర్ ఎ రాబర్. మేబీ నువ్వు దొంగోడువేమో. జక్కయ్య దొంగోడు. లొంగిపోయిన తర్వాత ఏమన్నాడు? 50% ఇచ్చేస్తాను నా పేదవాళ్ళకి. నేను మోసం చేసిన వాళ్ళకి ఎన్ని రెట్లు ఇచ్చేస్తానంట? 4 రెట్లు. He became a radical giver. When the anointing comes, a radical robber becomes a radical giver. Hallelujah. An adulterer becomes more intimate to God. Hallelujah. An adulterer is looking for intimacy outside God. So when God comes to him, he will become more intimate. Hallelujah. So every sin is forgiven and you become close to God. Hallelujah. You see that? God's going to shift your seasons. ఈరోజు ఏమేమి ఉన్నాయో బలహీనతలు లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్కి ఒక్కో దానికి ఒక్కొక్క బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఒక్క శక్తిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. He paid a heavy price on the cross. He did not pay a cheap price. A heavy price. దేవుడు చెల్లించింది చాలా చిన్న మూల్యం కాదండి. దేవుని సమస్తం సృష్టించిన సృష్టికర్త యొక్క శరీరాన్ని మీకు త్యాగంగా చేశాడు. ఆయన శరీరాన్ని సమస్తాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన శరీరంలో సమస్తాన్ని అన్నిటిని ఇచ్చిన దేవుడు మీకు ఇంకా ఈ చిల్లర వస్తువులు భూమి మీద అప్పగించడా? హల్లెలూయా. When he has given his precious things, why can't he give you small things of this planet? Somebody is being honored with great things today. Exchange. Hallelujah. This is an exchange anointing. పక్కన చెప్పండి, ఇది ఎక్స్చేంజ్ అనాయింటింగ్ అనండి. You're going to receive something powerful. Hallelujah. Yeah. ఇరవై 11 కీర్తనలు. 29 Psalm verse 11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా ఏమిస్తాడంట? బలాన్ని. ఆయన బలము చూసి శత్రువులు ఏమవుతారంట? వాళ్ళంతటా వాళ్ళే లొంగిపోతారంట. When they see strong people, they will surrender themselves. అందుకే దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడంట? బలాన్ని. ఎప్పుడైతే ఆయన నీకు బలాన్ని ఇచ్చాడో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు ఏమొస్తుందంట? సమాధానం. అంటే ఏంటి? శత్రువు లొంగిపోతే ఏమొస్తుంది నీకు? సమాధానము. దావీదు ఇజ్రాయెల్ శత్రువులందరినీ ఓచుకోత కోసేశాడు. సొలొమోనుకి ఏముంది? ఒక్క యుద్ధం లేదు, సమాధానమే సమాధానం. అందుకే వేరే అరేంజ్మెంట్లు చేసుకున్నాడు మనోడు. పని లేదు, యుద్ధం లేదు, ఏమీ లేదు, ఏం పని లేదు, శాంతే శాంతి. శాంతులు అన్నీ కట్టుకున్నాడు, అన్నీ చేశాడు. వాటితో పాటు ఇంకేవో చేశాడు. ఒకటి కాదు, ఎక్కడ కాదు, 1000 మందిని వేసుకున్నాడు క్యాండిడేట్. పెళ్ళిళ్ళు ఖాతా. యుసీనా బలం పెరిగితే నా హస్తములకు బలాన్ని ఇచ్చేవాడు, యుద్ధం నేర్పించేవాడు యెహోవా అని దావీదు మొత్తం శత్రువులంతా తరాల పాటు
ఒక తరం కామ్ అయిపోయింది, పీస్. అలాగే దేవుడు మీకు బలాన్ని ఇస్తే మీకు ఏమొస్తుంది? మిమ్మల్ని హింసించే దయ్యాలు, తరాలు, శాపాలు నీ ఇంట్లోంచి ఖాళీ చేసి పారిపోతాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. దరిద్రం పారిపోతుంది. హల్లెలూయా. థింగ్స్ ఎస్కేప్. barrenness will escape. Blood pressure will come to normal. BP to normal. You will stop watching pornography and wait for the power of God. Hallelujah. చెడ్డవి చూడడం మానేసి మంచి చూడడం మొదలు పెడతావు. సినిమా హీరోలు చూసి వాళ్ళ యాక్షన్లో డూప్లికేట్ అయితే నువ్వు రియల్ హీరోగా తయారవుతావు. హల్లెలూయా. దే ఆర్ పవర్లెస్ డూప్లికేట్ హీరోస్. యు ఆర్ రియల్ పవర్ హీరోస్. హల్లెలూయా. సో నీకు నువ్వే తప్పట్లు కొట్టుకో, బాహుబలికి కాదు. ఓకే, రైట్. పుష్పక్ కాదు, ఏదో కొత్త సినిమా వచ్చింది, ఏం పేరు అది? అది పెద్ద అంట. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాంటివి అడిగితే టక్మని చెప్తారు. ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అమెరికా వాళ్ళకి ఏం తెలీదు. ఇంతకుముందు కండరాలు పెంచి చక్కగా జుట్టు కటింగ్ చేసి ఇప్పుడు కండరాలతో పాటు జుట్లు కూడా పెంచుకుంటున్నారండి. ఇదేంటి అర్థం కాదు. జనాలు చూసి రెండు పెంచుకుంటున్నారు, ఇంకా గలీజ్గా తయారవుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే కండలు పెంచి ఆడదానిలా కనపడితే ఇంకా అసహ్యంగా ఉంటుంది కదా. సో ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, బట్ ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద డెవిల్ విల్ డూ ఫన్నీ థింగ్స్ టు హిస్ పీపుల్. గాడ్ ఈస్ గివింగ్ స్ట్రెంగ్త్. అందరూ చెప్పండి, యేసయ్యా నీ బలాన్ని వెతుకుతున్నాను ఈరోజు. దోస్ హూ వాంట్ టు రియల్లీ ప్రే. 7 వారాలు టైం వేస్ట్ చేయదు. వచ్చి వారం కొరకు సిద్ధపడండి. ప్రభువా, 7 వారాల్లో నేను జనరేషనల్ బ్లెస్సింగ్ని విడుదల చేయాలా, తరాల ఆశీర్వాదాన్ని విడుదల చేయాలా, కాళ్ళని విరగొట్టేసుకోవాలి. చూడండి, ఈరోజు ఈ వాక్యము ఎవరు యాక్సిడెంట్గా ఎంట్లే, ఎవరి పేర్లు బుక్లో రాయబడ్డాయి, అందుకే విన్నారు ఈరోజు. మేబీ నీకు బలము రాయాలని ఉందేమో, అందుకే. I've been praying for the whole world. Like, Lord, what is this happening? I've been sorrowing for Nigeria and all these nations and more of India first. మీకు తెలియదు ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతున్నాయో. I can't say. నైజీరియా అంత ఘోరం కాపోయినా ఇంకా వాళ్ళకి చావు ఒకటే లేదు, అలా చేస్తున్నారు వాళ్ళని. అలా ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి, అలాగ చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కీర్తనలు 18:35. దేవుడు ఎప్పుడైతే బలాన్ని ఇస్తాడో ఏమొస్తుంది? తన ప్రజలకి శాంతి. పీస్ విల్ కమ్. ఎనిమీస్, when enemies see your strength and surrender, you have nothing but peace. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆ శాంతితో ఏం చేయాలా? ఒకసారి లూకా తీయండి. లూకా 2లో ఉంటుంది, లాస్ట్లో. ఐ డోంట్ నో ద స్క్రిప్చర్స్. ఐ ఈవెన్ టోల్డ్ యూ what is the goal of God. I used to teach this a decade ago. What will happen? మనము చక్కగా ఆయన ఆరాధించాలి, అప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించాలి. we have to serve him. ఆయన సేవించాలా. అన్న, లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనమన్నా చదువమ్మా. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి, మనము శత్రువుల చేతి నుండి, అందరూ రాసుకోండి, లూకా 1:75, లూక్ 1:75. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి అంటే శత్రువుల చేతి విడిపింపబడితే మనకి ఏమొస్తుంది? అంటే బలం పెరుగుతుంది. బలం పెరిగితే వదిలేస్తా. బలం పెరిగితే ఏమొస్తుంది? శాంతి, సమాధానం వస్తుంది. రైట్. మన జీవితకాలం అంతా మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. హల్లెలూయా. ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా సేవించాలంట. హల్లెలూయా. You need to serve God, worship him, holy him, and worship in holiness and bless his name. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? May God open your eyes. చాలా మంది కృషించి నలిగిపోయారు కాబట్టి ఉత్సాహం రావట్లే. కానీ నేను చెప్తున్నా, 2వ అభిషేకం కల్లా దగ్గర 50% మంది కోలుకుంటారు. 2-3 అభిషేకానికి 99% కోలుకుంటారు. నేను ఇంతకుముందు 7 వారాలు చేసేవాడిని. అదేంటది, బ్యారన్ పీపుల్కి.
ఓకే, 7 వారాలు. మొదటి వార అభిషేకానికే, మొదటి వారం ప్రార్థనకే ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసి సాక్ష్యాలు చెప్పేవారు. ఎలాంటి సాక్ష్యాలు అంటే నాకు నమ్మబుద్ధి కాదు, కానీ దేవుని సమస్తము సాధ్యం. గాడ్ కెన్ డూ దాట్, యూనో, గాడ్ కెన్ డూ దాట్. దేవుడు ఈ భూలోక కాలము బైబిల్ ప్రకారము 6,000 సంవత్సరాలు అయితే, ఆయన దేన్నైనా 70 లక్షల కోట్ల సంవత్సరాలుగా చేయగలడా? హీ క్యాన్ డూ ఇట్. నీటిని చక్కటి ద్రాక్షరసంగా మార్చాడు. మంచి వైన్ అంటే మీకు తెలియదు, మందుబాబులకు తెలుసు. ఎక్కువ స్టోర్ చేస్తే అది ఇంకా బాగుంటుందంట. నా స్నేహితులు తెచ్చుకునేవాడు బాటిల్స్ ఇంజనీరింగ్లో, అందులో ఉండేది 10 years old బ్లెండెడ్, 7 years old బ్లెండెడ్, 20 years. అంటే దేవుడు నీటిని 30-40 సంవత్సరాల నుంచి దాచిన ద్రాక్షారసములాగా దాన్ని చేసేసాడు ఆయన. హల్లెలూయా, అవునా కదా? అరే, హౌ కెన్ యు డూ ఇట్? ఇస్ ఇట్ పాసిబుల్? అలాగే ఆమె సాక్ష్యం చెప్పింది ఏంటి? మొన్నటిదాకా మెన్స్ట్రేషన్, ఆమెకి రక్తస్రావము. రెండో అభిషేకానికి ఎన్ని రోజులు? వారం రోజుల్లో ఆమె ఏం సాక్ష్యం చెప్పింది తెలుసా? ప్రెగ్నెంట్ అంట. వచ్చి రిపోర్ట్లు చూపించింది. ఐ సెడ్ వాట్ ఎ మిరకల్, యు ఆర్ బ్లీడింగ్ టిల్ లాస్ట్ వీక్. సడన్ మిరకల్స్. స్పెర్మ్ కౌంట్ 0, తెర చూస్తే మిలియన్. 1 weekలో మిలియన్ అంటే 10 లక్షలు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. సాధారణంగా ఏమవ్వాలా? ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అలాగే అవ్వాలా. హౌ క్యాన్ యూ ఇట్ హ్యాపెన్ లైక్ దాట్? ఇలాంటి ఎన్నో. 3 weeks బ్యాక్ ఒక మిరకల్ జరిగింది. ఏం మిరకల్ చెప్పాను కదా రిపోర్ట్తో సహా. ఆల్రైట్, షీ బికేమ్ ఎ హోల్ ఉమెన్. ఎందుకు ఎన్ని చేస్తున్నాడు? పరిశుద్ధముగా, నీతిగా, ఆయన్ను భయము లేకుండా ఏం చేయాలంట? సేవించాలంట. హల్లెలూయా, టు సర్వ్. హి హ్యాడ్ ఎ పర్పస్. ఇజ్రాయెల్ ఎందుకు విడిపించాడు? ఆయన ఏం చేయాలా? ఆరాధించాలా, ఆజ్ఞలు పాటించాలా బలముతో. దట్స్ వై హి సెట్ దెమ్ ఫ్రీ. అందరికి భయం పెట్టేశాడు. కమ్ ఆన్, వర్షిప్ మీ విత్ ఫియర్, వితౌట్ ఫియర్. ఆల్రైట్, దర్ ఈస్ ఎ స్ట్రెంగ్త్ ఎక్స్చేంజ్ దట్ గాడ్ హస్ స్టోర్డ్. అంటే ఇటువంటి టైం వరకు దేవుడు ఆపి ఇప్పుడు ఇస్తున్నాడు అనమాట బలము. హల్లెలూయా, యు సీ దట్. 1835, did we finish that? Did we read that? 1835. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునెను, నీ సాత్వికము. Is it 1835 or 6835? Yeah, 68:35. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమము. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. You know, when you are holy, you are becoming strong and dangerous. చాలా మందికి తెలియదు. You don't know about the power of holiness. టెంప్టేషన్ వస్తే పడిపోతారు. No. When you are holy, you become powerful. Greatness will come out of you. Hallelujah. నీవు పరిశుద్ధంగా ఉంటే నీలోంచి ఏమొస్తుంది? బలము. తన పరిశుద్ధ స్థలములో దేవుడు ఎవరంట? భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు ఇస్తాడు. ఎందుకు? శత్రువులు లొంగిపోయి శాంతితో భయం లేకుండా ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి, ఆయన సేవ చేయాలా. సో యువర్ పీస్ అండ్ యువర్ అనాయింటింగ్, యువర్ పవర్ హ్యాస్ ఎ పర్పస్. హల్లెలూయా. యువర్ మనీ హ్యాస్ ఎ పర్పస్. దేవుడు నీకు ధనాన్ని ఇస్తున్నాడు. నీ ధనానికి ఒక ప్రణాళిక ఉంది. ఇజ్రాయేలీలకి ధనము, వెండి అన్ని ఇచ్చేసాడు. ఏం చేశాడు? ఆ బంగారంతో మందసం కట్టాడు. కానీ దానికి ముందు ఇంకోటి కూడా చేశారు. వాళ్ళ బంగారంతో ఏం చేశారు? సో నువ్వేం చేస్తావు నీ ధనంతో? దూడ, మందసమా? పక్కన వాళ్ళు చెప్పు. ఏం చేస్తావు నీకు ధనం వస్తే? దూడ చేసుకుంటావా, మందసం చేసుకుంటావా అని అడగా. లోకం చేసుకుంటుంది దూడ. యూజ్ యువర్ ఫైనాన్సెస్. యు హ్యావ్ ఎ పర్పస్.
to worship the Lord with your finances. Your finances will never deplete. They will go from glory to glory. Hallelujah. You see that? You know, ఆయన అబ్రహాంతో ఒక మాట అన్నాడు, నిన్ను ఆశీర్వదించి నేను వదిలేశాను అనుకో, ఏబేలుని చంపేసినట్టు సొంతవాడే బయట ఎవడొకడు నిన్ను లేపేస్తాడు. కానీ అలా చేయను నేను. నిన్ను శత్రువుని శపించడమే కాదు, నీ నామమును ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్నెస్. యు నో, ఐఎమ్ గివింగ్ యూ అనదర్ mystery. The body of Christ is being attacked. The Gentiles, you know how the Gentiles are attacking the pastors and body of Christ? అన్యులు ఏ రీతిగా సంఘం మీద సేవకుల మీద నిందలేస్తున్నారో తెలుసా? దశంభాగం మీద. వీళ్ళు దశంభాగం కోసం చేస్తారు, వీళ్ళు డబ్బుల కోసం చేస్తారు, ఇదంతా వ్యాపారం, బిజినెస్. యూనో, దే ఆర్ డిస్కరేజింగ్ పీపుల్ ఫ్రమ్ గివింగ్ టైదింగ్. వీళ్ళు దశంభాగం ఇవ్వకుండా ఉంటే సంఘాలు బలహీనపడిపోతాయి, అప్పుడు ధనం ఉండదు అనే రకంగా వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు యూదులు ఏం చేశాడు? ఒక్కో యూదుడికి ఒక్కో కుబేరునిగా చేసేసాడు దేవుడు. అలా కూడా చేసేయగలడు. హల్లెలూయా. He can bless you, make you a trillionaire. You don't need money. కానీ దేవుడు ఈ సిస్టమ్ ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ దేవునికి ఇవ్వడం ఎందుకు పెట్టాడో తెలుసా? యూనో, అబ్రహామును ఒక మాట అన్నాడు, నేను నీ పేరుని గొప్ప చేస్తా. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. యూనో వాట్ డిడ్ అబ్రహాం డూ? అబ్రహాంకి దేవుడు చెప్పలే ఇవ్వమని. అబ్రహాము లోపల గ్రేట్నెస్ ఉంది. ఏంటిది? కృతజ్ఞత. అందుకని దేవుడికి ఏమి ఇచ్చాడు? మెల్కిజెదెకు కనపడినప్పుడు దశంభాగం ఇచ్చాడు. దశంభాగం ఇచ్చినప్పుడు ఏమైందో తెలుసా? గో టు దట్స్ నాట్ ఇన్ మై టాపిక్, బట్ గో దేర్. అక్కడ Hebrews 7. యా, దానికి ముందు నుంచి చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాముని ఒకసారి అలవాల్లో చెప్పాను నేను. అబ్రహాముకు ఉండే అభిషేకం, అబ్రహాం దగ్గర 318 మంది బానిసలు ఉన్నారు, బానిసలు వాళ్ళు, గేలు గడిగేవాళ్ళు. వాళ్ళని వేసుకెళ్ళి అబ్రహాం ఏం చేసాడో తెలుసా? రాజులను, ద అనాయింటింగ్ ఆఫ్ అబ్రహాం. అంటే శత్రువులు ఏమైపోయారు అంటే అబ్రహాంకి ఏమిచ్చాడు? సిలువ ద్వారా సంఘానికి ఏమిచ్చాడు? ఓ ఓ ఓ ఓ దట్ మీన్స్ wait, there is an anointing reserved for the church to even scare the kings and rulers, freak out them. Hallelujah. You're getting me? There is an anointing reserved for the church, for the weak people, for the sick folk. Look at Abraham. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? స్లాటర్ హౌస్ అంటే ఏంటో తెలుసా? మేకల్ని అక్కడ చెబుతారు, దాన్ని ఏమంటారో తెలుసా? మండి, మేకల మండి. అబ్రహాం ఇక్కడ రాజుల మండి చేసి వస్తున్నాడు. ఇక్కడ he is doing a king's mandi. You see that? Greatness. When you get great, God will give you strength. When you give strength, you will slaughter the kings. Somebody's strength is increasing from today. Hallelujah. May God open your ears to catch this revelation, what I am preaching. Young people, listen. ఓల్డ్ పీపుల్ అనుకోవచ్చు, నేను ముసలాన్ని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, నాకేంటి పరిస్థితి అని. జాషువాకు 90 ఏళ్ళు వచ్చేసాయి. ఎన్నేళ్ళు? 90 ఏళ్ళు వచ్చేసాయి. అమ్మయ్య, ఎవరిని ఎన్నుకుంటే బాగుండు, ఎవరైనా యంగ్ కొడుకు ఇచ్చేద్దాను అనుకుంటాడు, దేవుడు వస్తాడు. జాషువా 8లోనే అక్కడ ఉంటుంది. ఆ మాట తీస్తారా? యెహోషువాకి భూకాలం వచ్చి వృద్ధుడైనప్పుడు దేవుడు వచ్చి, ఏందే ఖాళీ కూర్చున్నావు నువ్వు, రిటైర్మెంట్లో అనుకుంటున్నావా? అవును, నాకు తెలిసి రిటైర్మెంట్ 58 ఏళ్ళకే అని. నీకు 90 వస్తే నా దగ్గర నువ్వు రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నావా అని అంటాడు. ఇంకా చాలా ఉంది, లే యుద్ధం చేయి అంటాడు. చూడండి, యెహోషువ 13వ అధ్యాయం అన్న మొదటి వచనం నుంచి. యెహోషువ 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా. ఆగు, బహుదినములు మనం అంటే ఎగ్జాజరేట్ చేస్తాం, మనం అంటే కొంచెం ఉంటే ఎంత చెప్తాం, డబ్బా కొట్టుకుంటాం. బాక్యం డబ్బా కొట్టదు, కరెక్ట్గానే చెప్తుంది. పౌల్ని బహువృద్ధుడు అంటుంది, అవునా కదా? యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి సహాయించను. నీ కళ్ళు కనపట్టలేదు కదా, నువ్వు ఇలాగైపోయావు కదా, నీవు కాబట్టి చతికిలబడి నీ అభిషేకము వేరేవాడికిచ్చి వృద్ధుడికిచ్చి వాళ్ళని లేపు, వాళ్ళని నడిపించు, నువ్వు ఇంకొచ్చేయి, నేను కప్పెట్టేస్తారు అన్నాడా? యెహోవా బహుదినములు గడిచి వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చాను.
నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. చాలా ఉంది, లే టేక్ ఓవర్ చేయి అంటాడు. లేచి మొత్తం టేక్ ఓవర్ చేస్తాడు యెహోషువ. అంటే దేవుడు బలహీనుడికి ఏమిచ్చాడు? హల్లెలూయా. If God can give strength to a 90-year-old man to take over the rest of the enemies, and you want retirement, you want to die, somebody is knowing this God at a different level. You want to give up at 40, at 50, at 60 or 70? God is renewing your strength. Hey, there are at least 10 people who will rise up in this anointing. Maybe if I just raise those 10 people, I'm okay. They will turn the world. Jesus used 12 people to turn the world upside down. They have filled the nations with the gospel. Call your relatives. Let them go online. Call your friends, kids. Yeah. Call your children in America, students, tell them, I will not send you money. Don't pay your fees if you don't listen to this 7 anointings. Yeah. Tell them, come back and join the anointing if you don't listen online. Maybe if they're not prepared, you can't do anything. Come on. Let me come back. Yeah, let us go to Joshua. Let's go to Hebrews 7. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును You see the anointing of this man? అందుకని నేను అమ్మని ఏం చేస్తాడంట అంటే, ఇప్పుడు అబ్రహాం పేరు ఏమై ఉంటుంది? ఒక యాత్రికుడిగా వచ్చి కరువులో వచ్చి భార్యతో ఏమన్నాడు? భార్య వాడు నన్ను చంపేస్తాడు, నువ్వు నన్ను సహోదరుడని కాపాడు అన్నాడు. అంటే దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు అభిషేకం ఇంకా బయటికి రాలే. ఎప్పుడైతే బయటకు వచ్చిందో లోపల అలాగే, ఇప్పుడు దాకా నన్ను తీసుకెళ్ళిపో, నేను చచ్చిపోతా, ఈ అప్పులు, నాకు పెళ్ళి అవ్వట్లే, నాకు డబ్బులు లేవు, నాకు ఒళ్ళు నొప్పులు, నాకు తలనొప్పి, నాకు కాళ్ళ నొప్పి, నాకు బీపీ, నాకు షుగరు, నాకు థైరాయిడ్, నాకు ఏజ్ అయిపోయింది, చిన్నోడు మాట ఏంటలే, పెద్దోడు మాట ఏంటలే, నమ్మగుడు ఇలాగా అలాగా ఇలాగా రకరకాల డైలాగులు వేస్తున్నావు. ఇప్పుడు అదే అబ్రహామును దేవుడు ఏం చేశాడు? రాజులను సంహారం చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితము నీకే భారమైపోయి చచ్చిపోదాం అనుకుంటున్నావా? దేవుడు ఆ బలాన్ని తీసి నిన్ను ఈ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్. మేబీ యూ వాంట్ టు గివ్ అప్ టుడే. సొమ్మసిల్లు వానికి బలమిచ్చువాడు ఆయనే. యూ వాంట్ టు ఫెయింట్, యూ వాంట్ టు డై. గాడ్ సెడ్ వేర్ మ్యాన్ ఫినిషెస్, హే గాడ్ బిగిన్స్. కానీ అబ్రహాం వెనక్కి వెళ్ళాడా? వెళ్ళే. అబ్రహాం డిడ్ంట్ గో బ్యాక్. అబ్రహాం డిడ్ంట్ గో బ్యాక్. If you go and ask any angel in heaven, they say, yes, this is straight, this message what I have given to the pastor is straight from heaven. Okay, let's carry on. Read it. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవరు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడునగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు అయి ఉన్నాడా? దేవుని కుమారుని పోలి ఉన్నాడా? He is not Jesus, okay? He is like Jesus. Come on, carry on. ఇతడెంత ఘనుడో చూడుడి. ఆగండి, ఇతడెంత? ఎవరు? మెల్కిసెదెక్. మెల్కిసెదెక్ గురించి ఏం చెప్తున్నాడు? Now consider how great this man was. మెల్కిసెదెక్ ఎవరు? He is a great man. మెల్కిసెదెక్ ఎందుకు గ్రేట్? ఎవరిని పోలి ఉన్నాడు? యేసుని పోలి ఉన్నాడు కాబట్టి అతను ఏమంటున్నాడు బైబిల్లో అప్పుడు? గ్రేట్. అంటే ఒక రకంగా అబ్రహాము ఎవరికి ఇచ్చినట్టు కానుక? యేసయ్యకి ఇచ్చినట్టు. యు సీ దట్? ఓకే, బట్ నాట్ జీసస్. యేసయ్య లాంటి అతని తరపున ఉన్నాడు అన్నమాట. హీఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జీసస్ దేర్. అతను ఏమంటుంది బైబిల్ ఇక్కడ? గ్రేట్. అబ్రహాం ఏమన్నాడు? నేను నీ పేరు. ఎప్పుడైతే అబ్రహాం ఇతనికి దశమ భాగం ఇచ్చాడో, ఆగండి, ఎక్స్చేంజ్ జరిగింది. మెల్కిసెదెక్ గ్రేట్నెస్ ఎవరికి వచ్చింది?
So tithing is an exchange of greatness. It's not for survival of pastors. I left a lucrative job, me and my wife, from England to serve this God. We didn't come for peanuts. You see that? ఇంగ్లాండ్లో నేను ఆవిడ ఇద్దరం ఇంజనీర్లు జాబులు కూడా వచ్చాం. ఇంకా ఫ్యూచర్ సిటిజన్షిప్, వీ హ్యావ్ మెనీ థింగ్స్. ఇంకా అదంతా ఎందుకు? ఒక టైంలో నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ రాష్ట్రంలో అన్నీ చేయగల అవకాశాలు ఉన్నాయి నా చేతిలో. కానీ ఆ ఏం చేయకుండా నేను సేవ ఎన్నుకున్నా ఆ టైంలో. రాష్ట్ర అధికారులతో, నాయకులతో నాకు సహవాసం ఉండేది. కూర్చొని భోజనం చేసేవాడిని, తిరిగేవాడిని. కానీ ఆ టైంలో బైబిల్ పెట్టుకుని రోడ్ల మీద సేవ చేశా. That was my passion. I didn't make money out of it. I even gave away what they gave. Some of you know that. I gave it back. You see how great this man was, unto whom even Abraham gave 10th of his spoils. ఇతరెంత ఘనుడో చూడండి. మూలపురుషుడు అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ విధించాను. అంటే ఏంటి? Tithing is an exchange of greatness that will also make you financially, physically, mentally, holiness, everything strong. Hallelujah. మీరు గిలగిలగిలగిల కొట్టేసుకుంటారు దశమభాగం ఇవ్వడానికి. You see, అరే ఇది సేవకి వెళ్ళిపోతుంది, వాడికి వెళ్ళిపోతాయి, వీళ్ళు అలా చేస్తారు. అది ఎవరి కోసం? అది మా కోసమా మీకోసమా? ఇక్కడ ఒక రకంగా చెప్తే ఇది అబ్రహాం కోసమా లేక ఇది మెల్కిజెదెక్ కోసమా? అబ్రహాం ఏమన్నాడు? నీ పేరుని tithers' names will become great. Hallelujah. సరే, ఇప్పుడు నీకేం కావాలా? గ్రేసా? గ్రేట్ గ్రేసా? గ్రేట్ గ్రేస్ కావాలా? కానీ గివింగ్లో మటుకు అక్కడే ఉండాలా? ఇవ్వడం అంతే ఇవ్వాలా? దేవుడి మటుకు నీకు ఇంకా ఎక్కువ ఇచ్చేయాలా? ఎక్కువ నువ్వు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళిపోయి టాప్కి వెళ్ళిపోవాలా? ఇచ్చుడు మటుకు అక్కడే ఉండాలా? ఏం అండర్స్టాండింగ్! నేల టికెట్ కానీ బెంచీలో కూర్చోవాలా? రైట్. యూసీ ఎంతమందికి అర్థమవుతుంది? when if I understanding tithing now, greatness, the anointing, the sacrament, you see that? Don't underestimate. I got so much to go. Let me talk about the strength. యెషయా 40:26. I'll close here. I preached a lot. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. ఆగండి, మొత్తం పైన అన్ని నక్షత్రాలకి ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడంట. మనకు తెలిసినవి కొన్నే, సూర్యుడు, చంద్రుడు, అలాగే మనకు ఎన్ని ఉన్నాయి ప్లానెట్స్? సోషల్లో చెప్తారు 9 కదా. ఎక్కువ అయిపోతే గెలాక్సీ, నెబ్యులాస్ అంటా ఉందని. కానీ దేవుడు అంట అందులో ఉండే కోటాన్ని కోట్ల నక్షత్రాలకి ఏం పెడుతున్నాడంట? పేర్లు. ఒక్కటి కూడా. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరు పెట్టి పిలిచేవాడు ఆయనే. తన అధిక శక్తి అనండి. By the greatness of his might, God is more stronger than what you ever thought. By the greatness of his might, ఆయన అధిక శక్తి చేత ఏంటంట? తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు. వావ్! అందులో ఒక్కటి కూడా ఫెయిల్ అవుతుందంట. అన్నీ వెలుగుతాయంట, లైట్ ఇస్తాయంట. అలాంటిది భూమి మీద ఉండే 800 కోట్ల మంది ప్రతి ఒక్కరిని ఆశీర్వదించగలడా లేదా? He can and he will. Hallelujah. ఇప్పుడు చెప్పండి, దేవుడు రెడీగా ఉన్నాడు కానీ మానవుడు రెడీగా లేడు. దెర్ ఈస్ ఎ రెవల్యూషన్ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దెర్ ఈస్ ఎ ఫెయిత్ గ్యాప్. దెర్ ఈస్ ఎన్ ఇన్ఫర్మేషన్ గ్యాప్. దెర్ ఈస్ ఎ టైమ్ గ్యాప్. ద డెవిల్ వాంట్ టు స్టాప్ యూ. ఇందాక ఒక ఆమె చెప్తుంది, ప్రార్థన చేయలేకపోతున్నా, ద డెవిల్ విల్ ఫైట్ యూ when it comes to prayer, Bible study, when it comes to give.
How many of you understood that tithing is an exchange of greatness? You see that now? నేను మీకు చాలా బోధించాను. ఇంకా టైదింగే కాదు, ఐ టోల్డ్ యూ టు గివ్ లాస్ట్, మిడిల్ ఆర్ ఫస్ట్. ఎస్, బికాస్ హీ ఈజ్ ఫస్ట్. అవునా కదా? ఈజ్ నాట్ దట్ హీ నీడ్స్ మనీ. మెల్కిజెదెకి అవసరం అసలు ఒక రకంగా చూసి అక్కడ మెల్కిజెదెకి అవసరమా డబ్బు? అది అంతం లేనివాడు. హీఈస్ లైక్ జీసస్, ఆల్ పవర్, ఆల్ మైటీ. ఈ డజంట్ నీడ్. కానీ అతను ఎవరి కోసం, కానీ అబ్రహాం ఎవరి కోసం ఇచ్చాడు? తన కోసం. గ్రేట్నెస్, బికాస్ హీఈస్ గ్రేట్. గ్రేట్ పీపుల్, నాట్ ఆల్ విల్ గివ్ టైత్, ఓన్లీ గ్రేట్ పీపుల్ విల్ గివ్ టైత్. హల్లెలూయా. ఓన్లీ గ్రేట్ పీపుల్ విల్ honor God with tithe, not all. And every tither will be honored with greatness on this planet. Even that is the beginning of giving. Tithing is just the beginning of giving. May you go from glory to glory in tithing. Hallelujah. I'm online, I can't tell all these words because somebody will bark and grunt. You get it? That's it. I'm not going to go more now. You're ready? Take your oil. I'm not going to give oil. Don't pour oil to anybody. If you miss the oil, you go home, listen to the sermon and get oil. All right, this is anointing service. Get your oil. Okay. Pour some oil in your hand. ఎంతమంది ఆయిల్ తెచ్చుకున్న చేతులు పైకెత్తండి. How many of you got oil? Okay. Pour it in your hand and lift it like this. నేను అందుకే 1-2 ఫ్లయర్లు వేయలే, చాలా ఫ్లయర్లు వేసా. చూసారా? అవునా కదా? How many of you saw the flyers? Yeah. Okay. I am giving you grace. పోసేయండి ఆయిల్ అందరికి. నెక్స్ట్ వీక్ నుంచి ఇవ్వను నేను. నో, గెట్ యువర్ ఆయిల్. మిక్చర్ ఆయిల్ తెలుసు కదా? ఎంతమంది తెలుసు? టేక్ సమ్ కోకోనట్ ఆయిల్, కొంచెం పర్ఫ్యూమ్ వేయండి చాలు. పుట్ సమ్ పర్ఫ్యూమ్ ఆర్ ఆలివ్ ఆయిల్, some coconut oil, mix చేసుకోండి. some coconut oil, some olive oil and some perfume in it and make it a nice flavored. Give to everybody. Yeah. The 7 weeks, get your own oil. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చేతులను మీ పిల్లల మీద, ఓకే, మీ వృద్ధుల మీద, చాలామంది ముసలోళ్ళ మీద, హాస్పిటల్లో మీద వేయండి. మీరు చూడండి, వాళ్ళలో 90% మంది స్వస్థపడతారు. దిస్ anointing is going to cast demons out. Hallelujah. Yeah. Get ready. Hey, nobody is prepared for what I'm doing today. Maybe you didn't even digest what God is going to do to the whole body of Christ. This anointing that we are going to begin here is going to hit America, is going to hit Australia, is going to hit China, is going to hit Europe, is going to hit the whole Gulf, is going to hit all of Africa. And Ebola is going to disappear. There was an Ebola outbreak. అవునా కదా? Yeah. ఎంతమందికి ఇంకా ఆయిల్ రాలేదు? పైకెత్తని చేయ. ఓకే, బుద్ధి కలిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళకి వేసేయండి ఆయిల్. ఓకే. యా. అందుకే నెక్స్ట్ వీక్ ఇంకా బుద్ధి కలిగిన వాళ్ళు కొంచెం సిద్ధల్లో నూనె తెచ్చుకోండి. పాపం, యూ కెన్ హెల్ప్ ఫర్ దెమ్. ఓకే. యా. Get more oil. And this is not for, యాక్చువల్గా ఈరోజు ఇవ్వకూడదు. ఎందుకంటే యూ డింట్ ప్రే, యూ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ గ్రేట్నెస్ కదా. మీరు ఎవరో సిద్ధపడలే. యూ ఆర్ నాట్ ప్రిపేర్డ్. బట్ ఫర్ నెక్స్ట్ అనాయింటింగ్, కమ్ ప్రిపేర్డ్. ఓకే, కమ్. ఆల్ రైట్, కమ్ ప్రిపేర్డ్ ఇన్ హార్ట్. ఓకే, కమ్ ప్రిపేర్డ్ ఇన్ హార్ట్. మేబీ I think for the sake of preparation, I'll also change myself. Okay, the next 6 things, I think I'll also wear something white. Okay, so at least you will have something. సో మిగిలిన 6 రోజులు సఫేది వేసుకుందాం. అవునా కదా? కనీసం అలాగైనా మీకు మైండ్లో ఉంటుంది ఈరోజు అభిషేకం అని. అఫ్కోర్స్ డ్రెస్లో ఏముండదు. దేవుడు ఏం చూస్తాడు? నేను అప్పుడప్పుడు కావాలనే డార్క్ బ్లాక్ వేసుకొస్తాం అనుకుంటాను నేను ఎవ్రీడే. బట్ స్టిల్ ఐ వాంట్ టు అట్లీస్ట్ డూ సమ్ థింగ్స్ లైక్ ఇజ్రాయెల్. చూడండి, దేవుడికి ఇప్పుడు దేవుడు ఆకాశం మీద ఉంటాడు, ఆయన ఇన్ని అద్భుతాలు చేశాడు అని చెప్తే వీళ్ళు ఏం చేశారు? దూడ చేసుకున్నారు. అందుకని దేవుడు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలరా బాబు అని మందసం చేయమన్నాడు మోషేని. మందసం అవసరమా? కానీ ఇంకేం చేయాలి? ఏదో ఒకటి ఉండాలి, వాళ్ళకి అలా కనపడాలా.
You need to come, you need to see those things. But this day, you don't know what you're getting. Sir is not there, ma'am. You're ready here. Those who are in the first row, you're ready for what is happening. This is greatness. You're receiving greatness at this age. Things will change now. Everybody, ఇప్పుడు దాకా నీ జీవితకాల శత్రువులు లొంగిపోతారు. చాలా మందికి మొదటి అభిషేకం రోజే కనపడతాయి అద్భుతాలు. హల్లెలూయా. What you have seen, I'm telling you. You will see the enemies bowing down to your life. Hallelujah. Sicknesses, pain, diseases, suicidal spirits are going to move out. Okay? Yeah. You see that? Yeah. 3 days back, I preached this service in my home, and we celebrated this already at my home, and this is where I'm doing to the church. Okay? Yeah. Anointed my servants, my family members, and other people with this. I preached the same sermon, and now I'm here. Right? So I wish I would also go to other places and physically do it, but it's not possible. All the thing. I think I'll do this Friday. This Friday, ikkada cheyanu. I think I'll also do this in abroad. Okay. So, 7 vaaralu nenu ikkada unta. Okay. I'll be coming back here and I'll be here. So get ready. I think I'll do this anointing service also. I'll begin it and I'll continue it also in Dubai this Friday. Okay, and I'll be back here on Saturday. Then Friday akkada chesi malla adivaram shanivaram ikkadiki vachesta. I'll continue there for at least 2-3 weeks. Ee 7 kuda, so that they will also be there, and I'll also pray for you. ఎంతమంది సిద్ధంగా లేని వాళ్ళు చెంగుకు తుడిచేసుకోండి. చెంగు తుడిచేసుకుంటారా? టిష్యూ పెట్టి తుడిచేసుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. ఇప్పుడు ఎగ్జామ్ ఎవరి కోసము? సిద్ధపడినోడికా సిద్ధపడిన వాడికా? చిట్టీలు రాసేవాడు కూడా సిద్ధపడినోడే. దట్ అవునా కాదా? అట్లీస్ట్ వాడే బెస్ట్ ఈ ముద్దు కంటే, ఈ సిద్ధపడకుండా ఖాళీకి వెళ్ళేవాడు కంటే. ఈ ప్రిపేర్డ్ స్లిప్స్ టు పాస్. వాడి గుడిలో ఏమనుంది, ఏమవ్వాలనుంది? పాస్ అవ్వాలా. అట్లీస్ట్ స్లిప్ రూపంలో వెళ్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడాలి, ఏం వేసుకెళ్ళాడు? అయ్యి వేసుకెళ్ళాడు. కానీ లాస్ట్కి బ్లెస్ అయ్యాడా లేదా? అంటే ఏంటి? ఆశ ఉంది వాడికి. ఈ ఆశ లేని వాళ్ళతోటి ఏమి నడగదు. అందుకే అంటాడు, ఆశ గల ప్రాణంనే. చాలామంది వెళ్ళిపోతారు సంఘం నుంచి. నేనేం పాస్టర్ గారు కలవరో రాలేదు, ఆ అమ్మ నాకు డబ్బులు తీసుకుని ఇవ్వలేదు, ఈ అమ్మ తిట్టింది, వాళ్ళు తిట్టింది, వాళ్ళింటి అలాగని ఇలాగన్నాడు. దావీదు అలా కాదు. అయ్యా నువ్వు గెంటేసిన, నేను రాజుని, నన్ను గెంటేసిన గుమ్మం దగ్గర నుండి వాక్యం వింటాను అన్నాడు మహారాజు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు అమ్మో బల్బ్ మే సూపర్ బల్బ్ తాగ్రే ఏమన్నంటే రాను, మాకు మానే, నాకేటి, నువ్వు వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది, నువ్వు ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మరీ మంచిది. రైట్? ఓకే, ఐ బీన్ కంటిన్యూయింగ్ అండ్ క్యారింగ్ ఆన్. ఓకే, దిస్ ఈస్ ఫర్ యూ మ్యాన్, దిస్ ఈస్ ఫర్ యూ. యూ డోంట్ నో వాట్ యు ఆర్ మిస్సింగ్ నౌ. రైట్? యు గెటింగ్ మీ? యు గెటింగ్ మీ నౌ? సో గెట్ రెడీ. ఆర్ యూ ప్రిపేర్డ్? కళ్ళు మూసుకోండి. ప్రిపేర్ ఫర్ గ్రేట్నెస్. ఇఫ్ యూ డోంట్ వాంట్ గ్రేట్నెస్, ఆయిల్ని ఎక్కడైనా తుడిచేసుకోండి. ప్యాంటుకో చెడ్డిగో లేకపోతే సాక్స్కో తుడిచేసుకోండి. If you don't want that greatness that God wants to give you in life, just leave it. I'll also now pray for greatness. Yeah, pray for greatness. ఇప్పుడు దాకా జీవిత కాలంలో దశమ భాగం ఎప్పుడు ఇవ్వనోళ్ళు ఈరోజు ఆరంభించండి. భార్యలారా, భర్తలారా, బిగిన్ యాజ్ అ టైథింగ్ టుడే. ప్రభు ఇప్పుడు దాకా నేను నీకు ఇవ్వలేదు. క్రైస్తవుడిగా మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమే, కానీ ఒక్కసారి కూడా దశమ భాగం ఇవ్వలేదు నాయన. మేము ఏదో కానికేస్తున్నాం అంతే. కానీ ఈ రోజు నుంచి ఐ విల్ డూ ఇట్ దిస్ మంత్. ఐ విల్ డూ ఇట్. ఈ నెల ఆరంభిస్తా, జీవితాంతము ఐ విల్. మొదట నీకు ఇచ్చి తర్వాత చేస్తా. కమాన్ డూ ఇట్. నాకు తెలుసు 90% మంది క్రైస్తవులు ఎవరు. 90% of Christians, they are not interested in giving. They are only interested in receiving. But this is an exchange of greatness. Don't miss your greatness. Come on. This is what God's people. I see people watching in Melbourne. Get ready. Get ready, all people in Melbourne. You're raising your hands. Yeah, you're ready. Even your children will become great. Your daughters will be great. Vijayawada, ready gunnara? Yeah, God bless you. And Jude Chai Paikattunadu. Good. Ashoka. Warangal, siddhanga unnara? Yeah. Abial Grace, Anisha, Abhishek is there. Pratibha is there. Kritika is there.
Okay, everybody, some people are watching, people will watch later. Alwal, Ashoka, పక్క హాల్, గెట్ రెడీ, దిస్ ఇస్ ఎన్ అనాయింటింగ్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చెయ్యి ఎక్కడన్నా వేయండి. ఈ అభిషేకం తర్వాత ఈ చెయ్యలో పడ్డాయన్నీ ఆశీర్వదించబడతాయి. You will see great difference. Things will come back to you. Miracles. Prepare for greatness. If you are not preparing, not expecting anything, expectation brings manifestation. If you are not expecting anything, you don't anything. ఆ సహోదరి అనుకుందంట, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే మనసులో అనుకొని పట్టుకుంటే ధనాలను స్వస్థపడదు. అలాగే నువ్వు ఈ అభిషేకంతో సిద్ధపడకపోతే జరగదు. ప్రిపేర్. Pray for another 5 minutes, Lord. ఇదిగో నీ గొప్పతనం నాకు కావాలి. ఇప్పుడు దాకా నలిగిపోయాను నాయన, అప్పులతోటి, రోగాలతోటి, అవమానాలతోటి. యవ్వనులారా, నేను పాపంలో పడిపోయాను ప్రభువా, పాపంలో కూరుకుపోయాను, పాపపు చేష్టల్లో కూరుకుపోయాను అయ్యా. ఈ పాపములోంచి నన్ను తీసుకొచ్చి గొప్పవానిగా చేయ. మేక్ మీ గ్రేట్. బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దట్ సిన్. Bring me out of that dirt. Bring me out of that relationships. Bring me out of that adultery. Bring me out, Lord. Purify me. Make me holy, oh Lord. Yes, Lord. Purify, sanctify me. Young people, young women, pray. Don't look for man. Don't look for woman. Now wait till marriage. The right man will come to you. Purify. Say no to sin. Say no to lust. Say no to watching evil things. Say no for filthy language. చాలు. భర్తలారా, భార్యలు దూషించొద్దు. భార్యలారా, ఊరికే భర్తల మీద ఎగబడొద్దు. Stay quiet. Come on, prepare for greatness. This is not for ordinary people. The God want to exchange రిసోర్సెస్. భూమి సంపూర్ణత ఆయనది. చాలు. ఈ భూలోకంలో నన్ను ఇబ్బంది పెట్టింది చాలు, నన్ను బాధ పెట్టింది చాలు. నా సంఘాన్ని బాధ పెడితే ఆయన బాధ పెట్టినంటే, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నిన్నెవరు హింసిస్తున్నారయ్యా? నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్లే. ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ అప్ మై చర్చ్. శిష్యులు పిలిచాడు, ద అప్పర్ రూమ్. ఎస్ లార్డ్, ప్రిపేర్ ఫర్ గ్రేట్నెస్. ఎవ్రీబడి ప్రే. ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చెయ్య నూనె తీసుకొని మీ పిల్లల మీద వేయండి, మీ భర్త మీద వేయండి, మీ అమ్మమ్మ నాయనమ్మ మీద వేయండి, తల్లి తండ్రి మీద వేయండి. Go home, anoint your relatives, those who are there, servants, on the cook, on the servants, bless them. Everybody. అబ్రహాం ఇంట్లో వాళ్ళందరినీ అలా తయారు చేశాడు అభిషేకంతో. He became great. He slaughtered the kings. You see the anointing? Yes, Lord. Enough of depression, oppression, suicidal spirits, rejection. Rejection. నా ఫ్యామిలీ బాగాలేదు, మా ఆయన ఎప్పుడో వదిలేశాడు నన్ను చిన్నప్పుడే, నేను డివోర్స్ అయిపోయి ఆయన చనిపోయాడు. God is a God of poor. ఆయన బెదవారి దేవుడు, బలహీనుల దేవుడు, విధవరాల దేవుడు. He is a God of downtrodden. He is ready now. Impart strength, O Lord. Release your anointing on the people. Bless them and heal them. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమంది సిద్ధపడ్డారు? How many of you prepare for greatness? అందరూ చేయి పైకెత్తండి. లార్డ్ జీసస్, అయ్యా ఇదిగో తండ్రి, నీ సంఘాన్ని నా ద్వారా హెచ్చించండి. అందరూ చెప్పండి మాటలు. అయ్యా నీ సంఘాన్ని నా ద్వారా హెచ్చించండి. లార్డ్ లిఫ్ట్ అప్ ద చర్చ్. నీ సంఘాన్ని హెచ్చించండి నాయన. నీ సంఘాన్ని గొప్ప చేయండి. ఇదిగో ప్రభువా, నన్ను వాడుకో. నా బలహీనతను తీసివేసి బలముతో నింపు. నా పాపాన్ని కడిగేసి నీ పరిశుద్ధతతో నింపయ్యా. నన్ను మహిమ నుంచి అధిక మహిమ తీసుకెళ్ళు. ప్రార్థనాపరుడిగా చేయి, వాక్యము చదివేవాడిగా చేయి, మొరపెట్టేవాడిగా చేయి. వరాలతో నింపు, నీ అభిషేకముతో నింపు, నీ అధికారముతో నింపు. లోకానికి వెలుగుగా చేయి, ఉప్పుగా చేయి. నన్ను వాడుకో. దేశాలకు ఆశీర్వాదముగా చేయి నాయన. అనేకులకు ఆశీర్వాదముగా చేయి. అబ్రహాం ఆశీర్వాదము సిలువ ద్వారా నాకు దయచేయి. నన్నే కాదు, నా పిల్లల్ని, నా పిల్లల పిల్లల్ని, నా తరాలను ఆశీర్వదించు. అబ్రహాము తరాలను ఎలా ఆశీర్వదించావు, ఇప్పటికీ యూదులు ఎలా భయంకరంగా ఆశీర్వదించబడ్డారు, నన్ను నా తరాలని ఆశీర్వదించు. ఇదిగో ఈరోజు అభిషేకంతో నాలో ఉండే బలహీనత బలముగా మారాలా. నీవు నాలో పెట్టిన గొప్పతనం బయటికి రావాలా. నన్ను ఆశీర్వదించు. Amen. And I put it on your head, Lord. Let power come on, Lord. Let greatness come on everybody. Let healing come on their bodies. Revival begin in their bodies. ఇదిగో ప్రభు, ఈ రోజు నుంచి ఏ ఒక్కరిని విడిచిపెట్టక, take them to a new level, a new dimension of faith. Enough of their party, enough of sickness, enough of surgeries, enough of pain, enough of the fear of death. ఇదిగో భయముతో నా బతికింతే, నా తల్లిదండ్రులు ఇంతే, ఇదిగో మా అక్కింతే, మా చెల్లింతే, అందుకే నా బతుకైపోయింది. నన్ను మోసం చేశాడు. వాడు ఎన్నేళ్ళు మోసం చేశాడా? ఆ కోల్పోయిన సంవత్సరాలను
పంటను తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు. 7 రెట్లు నీకు ఇచ్చేస్తాడు. నా జీవితం సరిగ్గా లేదు, నాకు అవమానం జరిగింది, అవమానాలన్నీ కట్టకట్టి దేవుడు ఒక్క మంచి పేరుతో నేను ఆశీర్వదిస్తాడు. ఎస్ లార్డ్, చేంజ్ ద సీజన్స్, షిఫ్ట్ ద సీజన్స్, బ్లెసెస్ నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ఈ మొదటి అభిషేకములో అయా అనేక సాక్ష్యాలు సంఘములో ప్రతి ఒక్కళ్ళకి దయచేయండి. ఇప్పుడు దాకా చూసిన శత్రువులు వారి జీవితంలో కాదు, వారి తరాల జీవితంలో చూడనట్లు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యు నో సంథింగ్ గ్రేట్ బిగాన్ టుడే. ఒక గొప్ప విషయం ఈరోజు ప్రతి విశ్వాసులో ఆరంభమయ్యింది. ఆరంభమవును గాక అనలేదు నేను, ఆరంభమయ్యింది. ఇది నువ్వు వద్దనుకున్నా బయటకు వచ్చి తీరుతుంది. ఓకే, ఎలా వస్తుందంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ కంపార్ట్మెంట్లో కూర్చొని గట్టిగా పట్టుకున్న సీట్ని నేను వెళ్ళకుండా ఉండాలా అన్నా సరే వెళ్ళిపోతావు నువ్వు రాత్రి అంతా. అలాగే ఈరోజు ఎన్ని రోగాలు, బలహీనతలు, డిప్రెషన్లో ఉన్నా సరే నీలోంచి దేవుడు గొప్పతనం బయటికి తీసి లోకానికి చూపిస్తాడు. హీ విల్ బ్లెస్ యువర్ హ్యాండ్ వర్క్. ఆపర్చునిటీస్ విల్ కమ్ టు యూ. ఈరోజు నుంచి అవకాశాలు వస్తాయి మీకు. థింగ్స్ విల్ కమ్ టు యూ. హల్లెలూయా. యా, పవర్ విల్ కమ్ టు యూ. Holiness will come to you. Money will come to you. Yep, partake of the sacrament. Come on, take the sacrament now. Take the sacrament. God is shifting seasons today. You know, a dispensation of power is going to begin. I'm telling you, after 10, 20, 30 years, ఒక 10, 20, 30 సంవత్సరాల తర్వాత శక్తి లేకపోతే మనం బతకలేమని ప్రతి క్రైస్తవుడు భయపడతాడు. చూడండి, ఎవరైనా సేవ చేయాలంటే శక్తి ఉండాలా, ఎందుకంటే అన్ని సంఘాలు శక్తిగల సంఘాలుగా మారిపోతాయి. ఎవరైనా కొత్త సంఘం మొదలు పెట్టాలంటే శక్తి పొందుకోవాల్సిందే. అలాంటి సంఘతరం రాబోతుంది. రైట్ ఇట్ డౌన్, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇఫ్ నాట్ ఎ డికేడ్ టు డికేడ్, యూ కెనాట్ సర్వైవ్ వితౌట్ పవర్. దోస్ హూ అబ్యూజ్డ్ పవర్ విల్ ప్రే అండ్ క్రై ఫర్ పవర్. హల్లెలూయా. ఎవరైతే వరాలని, దేవుని శక్తిని దూషించారో వాళ్ళు శక్తి గారి దగ్గరికి వచ్చి రాత్రి నికోదేమస్లో వచ్చి నాకు కొంచెం అభిషేకం ఇవ్వయ్యా బాబు, ఎవరో రావట్లేదు సేవకంటారు. యూనో, దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఎందుకంటే హీ సా వాట్ ద అబ్యూస్ ద చర్చ్ ఈస్ గోయింగ్ త్రూ, ఈవెన్ ఇన్ అమెరికా, ఈవెన్ ఇన్ కెనడా, ఈవెన్ ఇన్ ఇంగ్లాండ్. లండన్లో బయట బోధిస్తే 2 ఏళ్ళు జైలు అంటే లండన్లో చూడగలరా? ఇప్పుడు నవ్వు ఇన్ కెనడాలో బ్యాన్ చేశారు. యూ కెనాట్ ప్రీచ్. నువ్వు బయట ప్రీచ్ చేస్తే జైలు ఇన్ కెనడా. యూ సీ దట్ హౌ ద డెవిల్ ఈస్ ట్రైయింగ్ టు డూ సమ్ థింగ్స్. So God is shifting the church. Power. Kings will bow down. Forget people and law. He's going to lift the church above the law, above the kings, above the kingdom. Hallelujah. It doesn't mean we violate it. The Lord's going to terrorize people, not slaughter. Okay? Opithuskunnara sacrament? Okay. This first Sunday, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం. హిస్ గ్రేట్నెస్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయన గొప్పతనం వస్తుంది. ఆల్రైట్, ఐ ఆల్సో టోల్డ్ యూ అబౌట్ గ్రేట్నెస్ ఎక్స్చేంజ్. ఎవ్రీబడి షుడ్ బికమ్ ఏ వాట్ టుడే? అందరూ ఈరోజు అబ్రహాం లాగా ఇచ్చేవారుగా మారును గాక. భార్యలారా వద్దులేండి అనొద్దు. ఎంకరేజ్ యువర్ హస్బెండ్స్. చిల్డ్రన్, ఎంకరేజ్ యువర్ డాడ్. ఆస్క్ హిమ్, డాడ్, డిడ్ యూ ఎక్స్చేంజ్ యువర్ గ్రేట్నెస్ టుడే? డోంట్ సే టైథింగ్. దశంభాగం అనొద్దు. ఏమంటారు? గొప్పతనానికి ఎక్స్చేంజ్ చేసుకున్నావా, గొప్పతనాన్ని తెచ్చుకున్నావా అనండి. యా, దట్స్ ఫెయిత్. అది డబ్బా. ఎక్కడ ధనం ఉందో అక్కడ ఏముంది? నీ హృదయం. సో గాడ్ ఈజ్ లుకింగ్ టు యువర్ హార్ట్, నాట్ యువర్ మనీ. అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్రేట్నెస్, లెట్ ఇట్ బిగిన్ టుడే. డోంట్ మిస్ దిస్ సీజన్. ఓకే, లెట్ మీ ప్రే. ఎంతమందికి తెలుసు యేసునామం గొప్ప నామం అని? యా, యు నో, గాడ్ ఈజ్ ఆర్డైన్డ్ సమ్ ప్రిన్సిపల్స్ ఫర్ గ్రేట్నెస్. దీస్ ఆర్ మిస్టరీస్. You need to understand this. Lord Jesus, I pray, నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు నీ దేహాన్ని, నీ రక్తాన్ని మేము తింటున్నాం. ఈ మొదటి యుగం యొక్క మొదటి అభిషేకాన్ని ఆరంభించావయ్యా. ఈ 7వ నెల 5వ తారీఖున ఇదిగో దీన్ని ఆరంభించావు. ఇది నీ చిత్త ప్రకారం జరుగుతుంది. ఇదిగో నీ చిత్తానుసారంగా వాక్యమని బోధించున్నాను. అనేక మందిని ఈరోజు లేపి ప్రపంచానికి ఆశీర్వదించగా మార్చబోతున్నావు. మా జీవితాలు అయిపోతే బాగుండు, ముగించిపోతే బాగుండు, ఏంటి శ్రమలు, చనిపోతే బాగుండు అనుకునే వారి జీవితాలు అనేకులను, అబ్రహాము నన్ను చంపేస్తారు సహోదరుడు అన్న వాడిని రాజులను సంహారంగా చేశావు. అలాగే ఈరోజు అనేకుల జీవితాలను మారుస్తున్నావు నాయన. వారికి బలాన్ని ఇస్తున్నావు,
నీ శత్రువులు నీ వద్దకు ఎలాగనే వచ్చి శత్రువులు లొంగిపోయారో యేసయ్య. తుఫాన్ లొంగిపోయింది, చేపలు లొంగిపోయాయి అయ్యా, అన్నీ లొంగిపోయాయి నాయన. అలాగే ఈరోజు నీ గొప్పతనాన్ని మాకిచ్చి మా శత్రువులు లొంగిపోయే కృప దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Partake of that. Something powerful has happened, began today. Something began today. Next week, everybody bring your bottle. Okay, everybody bring your bottle. Okay? Yeah. ఎందుకంటే బాటిల్ లేని వాళ్ళు పక్కాల్లో కూర్చోండి. వాలంటీర్స్ బాటిల్ ఉంటే లోపల రానివ్వండి. ఓకే, బికాస్ రెస్పెక్ట్ ఉండాలా లేదా? ఇప్పుడు అందరూ సిద్ధల్లో నూనె తెచ్చారు, కొంతమంది ఎక్స్ట్రా నూనె వాళ్ళకి ఏం చేయబడ్డది తలుపు అంటే వాళ్ళకి రెస్పెక్ట్, కొంచెం ఎక్స్ట్రా రెస్పెక్ట్ కావాలా లేదా? నాట్ రెస్పెక్ట్, మోర్ రెస్పెక్ట్. హల్లెలూయా. సో గెట్ ఆయిల్ టుడే, గెట్ ఆయిల్ ఫర్ యువర్ సెల్ఫ్. మిక్స్. ఎందుకంటే నేను ఇవ్వగలను, ఏముంది నాకు, ఎంత అవుతుంది ఇంత ఆయిల్ పోయడానికి? రోజు పోయగలను నేను, ప్రతి ఆదివారం జీవితాంతం పోయగలను నేను. యా, ఐ క్యాన్. దట్స్ నో బిగ్ డీల్. దట్ అది ఖర్చు కూడా మీరు లెక్కేసినా కానీ అది ఖర్చు కూడా పెద్ద అవ్వదు. అది యూనో ఆయిల్ కూడా అమ్మగలను అసలు, బయట డబ్బులు కూడా వస్తాయి, బోల్ డబ్బులు. ఇఫ్ ఐ సెల్ అనాయింటింగ్ ఆయిల్, అందరూ కొనుక్కుంటారు, వెళ్ళి సూపర్ 7 సంవత్సరాలు బాగుంటుంది, 7 రోజులు కొనుక్కోండి, ఈ బాటికి మొత్తం బోల్ డబ్బులు వస్తాయి నాకు. ఐ డోంట్ వాంట్ మనీ. ద లార్డ్ వాంట్ టు ఎక్స్చేంజ్ హిస్ గ్రేట్నెస్. హల్లెలూయా. సంఘాన్ని నలిపేస్తున్నారు ప్రపంచంలో. యా, ద లార్డ్ వాంట్ టు డూ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ప్రిపేర్ ఇన్ యువర్ హోమ్ అండ్ కమ్. వారమంతా ఒకవేళ హాఫ్ డే ఫాస్టింగ్ గోల్డ్, హాఫ్ డే డానియల్ ఫాస్టింగ్ గోల్డ్, డానియల్ ప్రిపేర్ దిస్ 7 weeks. దిస్ 7 weeks డూ యువర్ బెస్ట్. ఓకే, అంతేగాని మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఆకలేస్తున్నాక వద్దు, సాధ్యమైనంత వరకు ఉండండి, 2-3 వరకు. ప్రిపేర్ దిస్ 7 weeks. కొంతమంది తరాల పాటు ఆశీర్వాదాలుగా చేయబోతున్నారు మీరు దిస్ 7 weeks. ఓకే, దిస్ ఈజ్ వాట్ గాడ్ టోల్డ్ మీ. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ అబ్రహామిక్ బ్లెస్సింగ్. I'm going to preach different dimensions in 7 years, and I'll see how the Lord's going to bless you all. Okay, let me pray for your health today. ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ చేపెట్టుకోండి. థ్యాంక్ యూ జీసస్. అయ్యా యెహోవా రాఫా. అందరూ చెప్పండి, నిశ్చయముగా ఆయన దెబ్బల వలన స్వస్థత. సే ఇన్ ఇంగ్లీష్, షూర్లీ వీఆర్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. మళ్ళీ చెప్పండి, నిశ్చయముగా ఆయన దెబ్బల వలన స్వస్థత. షూర్లీ వీఆర్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎక్కడెక్కడ వారు హస్తం పెట్టుకున్నారో ఈరోజు అయ్యా, నీ నామమును గొప్ప చేస్తానన్నావు, ఈరోజు వారిని సిద్ధపరిచావు. ఇదిగో ప్రభువా, దేహంలో ఎక్కడెక్కడ బలహీనత ఉందో, ఎంత వయసులో ఉన్నారో ఈరోజు అయ్యా, ఆ మోకాళ్ళు, అరిగిపోయిన మోకాళ్ళు, ఆ బలం లేని మోకాళ్ళు అయ్యా, ఇదిగో వాటిని లేడి కాళ్ళు వలె చేయండి. యెహోషువ 90 ఏళ్ళకి వచ్చి, యెహోషువ ఇంకా చాలా ఉంది లెగు అని చెప్పినప్పుడు ఇంకో 10 ఏళ్ళలో యెహోషువ మొత్తాన్ని ముగించాడు. ఎస్ లార్డ్, ప్రిపేర్ యువర్ పీపుల్ లార్డ్, గివ్ దెమ్ స్ట్రెంగ్త్, హెల్త్, కొత్త కిడ్నీలు, కొత్త లివర్, కొత్త గాల్ బ్లాడర్, న్యూ యూట్రస్, హీల్ దెమ్ లార్డ్, హీల్ దెర్ హార్ట్. వారి గుండెను ముట్టండి, హీల్ దెర్ హార్ట్, హీల్ దెర్ థైరాయిడ్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్. ఇంకా ఎవరు ఏ భార్య అయితే తల్లి కావలేదో ఆమెను తల్లిగా చేయండి, ఎన్ని సంవత్సరాలైనా. హీల్ దెమ్, బ్లెస్ దెమ్. అయ్యా, సైనస్, మైగ్రెయిన్, క్యాన్సర్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఎస్ అలర్జీస్, chronic allergies, tumors, HIV, ayya, yes, every sickness, gastric problems, every sickness, every deficiency, heal them from head to toe, heal them, make them whole. పరిపూర్ణమైన స్వస్థత వారి దేహాలకు దయచేయండి. Heal them, set them free. Yes Lord, every sickness, every pain, every disease, చెప్పుకునే రోగాలు, చెప్పుకోలేని రోగాలు, తల నుంచి అరికాల వరకు నూతనమైన స్వస్థత, నూతనమైన స్వస్థత ప్రతి దేహానికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నెంబర్ 2, ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ ఎడిక్షన్స్. ఎడిక్షన్స్ అంటే బలహీనతలు. దేనికి ఎడిక్ట్? ఇందాక చెప్పింది, ఆమె ఫోన్కి ఎడిక్ట్ అయిపోయా, నేను విస్కీకి ఎడిక్ట్ అయిపోయా, త్రాగుడికి ఎడిక్ట్ అయిపోయా, సారాకి ఎడిక్ట్ అయిపోయా. ఓకే, ఐఎమ్ ఎడిక్టెడ్. సిగరెట్కి ఎడిక్ట్ అయిపోయా, గంజాయికి ఎడిక్ట్ అయిపోయా, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయా. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ ఎడిక్టెడ్ ఫర్. ఓకే, ఐ డోంట్ నో వాట్ యువర్ ఎడిక్టెడ్ ఫర్. ఇప్పుడు ఏదైనా ఒక కాడి, నేను ప్రార్థన చేయలేకపోతున్నా, యూనో ఉపవాసం ఉండలేకపోతున్నా, ఎనీ యోక్ యూ వాంట్ బి బ్రోకెన్. నా నోట్లోంచి బూతులు వచ్చేస్తున్నాయి, కోపం వచ్చేస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్, ఆల్రైట్,
ఈరోజు అటువంటి వాళ్ళు మీ తల మీద చేసుకోండి, మిగిలిన వాళ్ళు చేతులు పైకెత్తండి. వాట్ ఎవర్ ఎడిక్షన్, ఇఫ్ యూ వాంట్ ప్రేయర్ లైఫ్, వాట్ ఎవర్ వీ వాంట్, దిస్ ఇస్ బ్రేకింగ్ ఆఫ్ ఎడిక్షన్స్. ఓకే, బ్రేకింగ్ ఆఫ్ ఎడిక్షన్స్. ఎస్ లార్డ్ జీసస్, నౌ ఐ ప్రే ఫర్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ ఎడిక్షన్. డ్రగ్లు తీసుకుంటున్నారా, గంజాయి, మత్తు పదార్థాలు, లార్డ్ జీసస్, వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్, ఓ లార్డ్, సిగరెట్, ఆల్కహాల్, మై లార్డ్, దేనికి ఎడిక్ట్ అయిపోయారు ఈరోజు? ఫోన్కా, చెడు వాటికా, వ్యభిచారానికి ఎడిక్ట్ అయిపోయారా? లార్డ్ జీసస్, బ్రేక్ దట్ యోక్ టుడే. ఆ కాడిని విరగొట్టండి నాయన. బ్రేక్ దట్ యోక్, బ్రేక్ దట్ యోక్. ఆ కాడిని విరగొట్టండి. బ్రేక్ దట్ యోక్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య, ఇంకా మళ్ళా ఆ సిగరెట్ కొనుక్కోకుండా ఉన్నట్లు, మళ్ళా ఆ త్రాగుడు గ్లాస్, ఆ మత్తు గ్లాస్ నోటి దాకా వెళ్ళకుండాన్నట్లు ఆ కాడిని విరగొట్టండి ఆయన. బ్రేక్ దట్ యోక్, బ్రేక్ దట్ యోక్. హీల్ దెమ్, బ్లెస్ దెమ్ అయ్యా. ఒక ఉపవాసం ఉండి ప్రార్థించే ఆత్మను వారికి దయచేయండి. లెట్ దెమ్ స్పెండ్ ద టైమ్ ఇన్ ప్రేయర్, ఇన్ ప్రెజెన్స్, ఇన్ గ్లోరీ. హీల్ దెమ్ లార్డ్, హీల్ దట్ యోక్. ఆ కాడిని విరగొట్టేయండి. టైం పాస్ అవుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, ప్రార్థించలేకపోతున్నా, బైబిల్ చదవలేకపోతున్నా, ఇదిగో చేసే అన్నంలో ఆ ఉదయకాలం మార్నింగ్ బ్రెడ్, ఈవినింగ్ బ్రెడ్ వినలేకపోతున్నానయ్యా. ఎస్ లార్డ్, ఎస్, నాకు చదువు లేదు అన్నం కాదు. యూ క్యాన్ లీజన్. లెట్ దెమ్ హియర్ దట్ వర్డ్, లెట్ దెమ్ బీ బ్లెస్డ్. నజరేయుడు అనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, చాలామంది యవ్వనులు మాకు టైం లేదు, మేము చదవలేకపోతున్నాం, మాకు అర్థం కావట్లేదు బైబిల్ అంటారు. ఇగో వాట్సాప్ గ్రూప్ ఉంది మాది. ఒకసారి పుట్ ఇట్ ఇన్ ద వాట్సాప్లో అందరికీ పంపించేది గ్రూప్లో. ఓకే, ఒక్కొక్కసారి టీవీ మీద వెబ్సైట్లోకి వెళ్ళండి, JCNM.org వెళ్తే ఉంటుంది అది. ఓకే, మీరు అది క్లిక్ చేస్తే అందులో ఉదయకాలం ఒక 10 నిమిషాలు, సాయంకాలం 2 నిమిషాలు వాక్యం ఉంటుంది. ఆ వాక్యం వినండి. ఓకే, లిజన్ టు దట్ వర్డ్. ఓకే, ఈ 7 వారాలు ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఉదయం సాయంకాలం వాక్యం వినండి, వీలుంటే ఉపవాసం ఉండండి, తయారవ్వండి. ఈ డిస్పెన్సేషన్లోకి మీరు అందరూ వెళ్ళాలని నా కోరిక. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎంటర్ ఇన్ టు దిస్ జోన్. దిస్ ఈజ్ అ డిస్పెన్సేషన్ ద చర్చ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు. Okay, nobody is here by accident. Unless you are chosen by God to partake, unless you are too thirsty, you cannot receive this. Maybe you are not here accidentally. Maybe God has brought you here for this time, such a time as this. Okay, so get ready. Get ready for this. Okay, number 3, I'm going to pray for prosperity. సమృద్ధి గురించి ప్రార్థిస్తున్నా. ఓకే, చేతులు పైకి ఎత్తండి. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ ఆర్థిక భారం మోయలేకపోతున్నాము, అప్పుల భారం మోయలేకపోతున్నాము. ఎంత చేసినా మాకు ఇదిగో రావటం లేదయ్యా. అప్పులను, కాడులను విరగ్గొట్టి సమృద్ధి, ఇదిగో వారేమి చేసినా నువ్వు స్వస్థపరుస్తానన్నావు అయ్యా, వారేమి చేసినా నువ్వు ఆశీర్వదిస్తానన్నావు. ఆ చేతుల ద్వారా ఉద్యోగాలు దయచేయండి నాయన. ఇదిగో గివ్ దెమ్ జాబ్స్ మై లార్డ్. వ్యాపారాలను ఆశీర్వదించండి నాయన. ఎస్ లార్డ్, రైజ్ అప్ లైక్ జ్యూస్. యూదుల వలె ఎలా ఆశీర్వదించావో అబ్రహాము సంతానం ఇప్పుడు ఎలా ఆశీర్వదిస్తున్నావో అలాగే నీ బిడ్డలను ఆశీర్వదించండి. రైజ్ దెమ్ అప్ లైక్ జైంట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ లార్డ్. జైంట్ బిజినెసెస్, జైంట్ జాబ్స్ లార్డ్, జైంట్ థింగ్స్ లార్డ్. ఎడ్యుకేషనల్ స్కిల్స్, వారి పిల్లలు బాగా చదువుకొని పరీక్షలు బాగా రాసి అయ్యా మంచి మంచి ఉద్యోగాలు దయచేయండి. ఇంకా వివాహము జరిగిన వారికి వివాహములు జరిగించండి నాయన. ఏ ఒక్కరు ఉండకూడదు. గెట్ మ్యారీడ్ అయ్యా. చక్కటి వరులు, చక్కటి వధువు, చక్కటి వరుడు వచ్చి వివాహం జరిగినట్లు వారిని ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. అండ్ thank you very much. I'll be here this Sunday, and moreover I'll say only 3 words for all these 7 weeks. Prepare, prepare and prepare. You will enter into a new dispensation. Dispensation ante ento telusa? Yugam. This is you will enter into that. So ippudu daaka unna yugam veru, ఇది చూసి మనల్ని అనేకులు ఫాలో అవుతారు. Get ready for this dispensation. God bless you. See you again. Thank you very much.